అతను కలం చేత పట్టి పుస్తకం రాస్తే అవార్డులు వరుసగడతాయి. స్టేజి ఎక్కి క్లాస్ చెప్తే కరతాళ ధ్వనులు మారుమోగుతాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యధిక రేటు గల పుస్తకం రాసి మరో సెన్సేషన్కు శ్రీకారం చుట్టిన అతనే కవి రచయిత అయిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి గారు. సార్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, ఒక మంచి కాజుతోటి ఒక గొప్ప పుస్తకం రాసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. సార్, మీ ఊరు, కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. ముందుగా ప్రదీప్ తమ్మడి జిందగీ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఇంటర్వ్యూని ప్లాన్ చేయడం చాలా సంతోషం. ఇందాక అన్నట్టు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి నా పేరు. మా ఊరు వచ్చేసి ఇప్పుడున్న నాగర్ కర్నూలు జిల్లా పెదముద్దునూరు గ్రామం మాది, మా విలేజ్. తర్వాత నాన్నగారు వంగీపురం రామానుజాచార్యులు, రిటైర్డ్ ప్రధానాచార్యులు, స్కూల్ టీచర్, రిటైర్డ్ విశ్రాంత ఉపాధ్యాయులు. అమ్మ శ్రీమతి నీలావతమ్మ. తర్వాత అన్నయ్య వంగీపురం శ్రీనివాసాచారి. హీఈస్ అన్ ఎక్సలెంట్ జర్నలిస్ట్ అండ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అన్నయ్య. శ్రీమతి వేదవతి, తను ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వనపర్తిలో. నాకు ఒక తమ్ముడు వంగీపురం శ్రీవత్సలాచారి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంసీఏ చేశాడు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కాలిఫోర్నియాలో తను అక్కడే ఉన్నాడు. ఇండియాకు వస్తుంటాడు తమ్ముడు, కాకపోతే అమెరికాలో ఉంటున్నాడు తన ఫ్యామిలీతో. సో ఇలా అన్నయ్య, అక్క, తమ్ముడు, అమ్మ, నాన్న, ఇది నా కుటుంబ నేపథ్యం. నా వైఫ్ అనుపమ, నాకు 2 పిల్లలు. శ్రీకేసరి ఈ మధ్య మెకట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాడు బాబు. తర్వాత ఇలోమశ్రీ 8 year old కిడ్ బేబీ, ఇప్పుడు 2nd class చదువుతోంది. ఇది మా కుటుంబ నేపథ్యం. మాది కూడా నాగర్ కర్నూలు జిల్లానే సార్, అందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సార్, మీ విద్య, ఉద్యోగ విశేషాల గురించి చెప్పండి సార్. తప్పకుండానండి. నేను పుట్టింది నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి గ్రామంలో. ఉత్పల శేషాచార్యులు, సరస్వతమ్మ, వీళ్ళు మా తాతగారు, అమ్మమ్మ వాళ్ళు. అక్కడే నేను జన్మించాను. అయితే ప్రీ స్కూలింగ్ అంతా కూడా తాతయ్య స్కూల్లోనే, తాతయ్య బడి అంటారు పెంట్లవెల్లిలో, అక్కడ నేను చదువుకున్నాను. తర్వాత 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పెద్దముద్దునూరులోనే, నాన్నగారే అప్పుడు ఆ స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉండేవారు, అక్కడ చదువుకున్నాను. తర్వాత నేను 5వ తరగతి 2 సార్లు చదివాను. సర్వేలు అని నల్గొండలో ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమ గురుకుల విద్యాలయం, చాలా అద్భుతమైన పాఠశాల. సుమారు 150 మంది సివిల్ సర్వెంట్స్ని ఈ దేశానికి ఇచ్చిన చాలా గొప్ప గవర్నమెంట్ స్కూల్ అది. అక్కడ నేను 5, 6, 7 చదువుకున్నాను. అమేజింగ్ టీచర్స్ అండి అక్కడ. వెంకటయ్య గారు, విజి కృష్ణమూర్తి గారు అని, సత్యనారాయణ గారు, చాలా గొప్ప టీచర్లు ఉండేవారు అక్కడ. తర్వాత నాకు 8th class నుంచి 8th, 9th, 10th నేను కీసరగుట్ట అనే రంగారెడ్డి జిల్లా, ఇక్కడ కీసర దగ్గర, అక్కడ గురుకుల విద్యాలయంలో చదువుకున్నాను. అసలు నా జీవిత గతిని మార్చిన ఒక గొప్ప పాఠశాల కీసరగుట్ట. అక్కడ మాకు రఘునాథాచార్యులు అని ప్రిన్సిపల్ ఉండేవారు. ఆ తర్వాత ఆళ్వార్ సార్ అని సంస్కృతం మాస్టారు, శ్రీధర్ సార్ అని చెప్పేసి మా హౌస్ మాస్టారు, శోభా మేడము, అసలు నిజాముద్దీన్ గారు అని చెప్పేసి మాకు వ్యాయామ ఉపాధ్యాయులు అండి. చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి గోవర్ధన్ సారు, లూసీ మేడము, చంద్రమౌళి సారు, అసలు పేర్లు చెప్పడానికి అసలు ప్రతి ఒక్కరు చాలా చాలా డిజర్వింగ్ టీచర్సు అక్కడ. మాకు చాలా మంచి పాఠాలు చెప్పారు. 8th, 9th, 10th నాకు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం కీసరగుట్టలో. తర్వాత 10th class తర్వాత నేను ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్ బాయ్స్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. అప్పటిదాకా తెలుగు మీడియంలో చదివిన వాడిని బాయ్స్ జూనియర్ కాలేజ్లో బైపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను నేను. అప్పుడు ఇంగ్లీష్ అంటే నాకు చాలా కష్టంగా ఉండింది. బట్ అక్కడ నేనే మంచి ఫస్ట్ క్లాస్ మార్కులతో నేను అక్కడ పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ అక్కడ అయిన తర్వాత సికింద్రాబాద్ పీజీ కాలేజ్ హైదరాబాద్లో ప్యారడైజ్ దగ్గర నేను డిగ్రీలో ఆర్ట్స్లో చేరాను నేను. డిగ్రీ తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేద్దామనుకుని ప్రగతి మహావిద్యాలయ, కోటి, హైదరాబాద్ హనుమాన్ టెక్డీలో ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ చేశాక చాలా అత్యుత్తమంగా, అంటే మంచి టాప్ మార్కులు, డిస్టింక్షన్, ఒక బంగారు పథకం సాధించి ఫస్ట్ ర్యాంక్తో అక్కడ పాస్ అయ్యాను. నిజానికి అదే కళాశాలలో నేను మళ్ళీ ఫ్యాకల్టీగా కూడా ఎంఏ ఇంగ్లీష్ అయిన తర్వాత అక్కడ చేరాను. అయితే అది కాగానే నేను ఒక పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అని, ఇప్పుడు ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, అక్కడ ఒక డిప్లొమాలో చేరాను. అప్పుడు దాన్ని CAFL అనేవాళ్ళు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అని. ఇప్పుడు దాన్ని IFLU, ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అన్నారు. అయితే అప్పుడు ఆ కోర్స్ చేస్తున్నప్పుడు
ప్రకాశ్రావు గారు, డాక్టర్ ప్రకాశ్రావు గారు మా గురువు గారు వచ్చి అక్కడ మీరు డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా రండి అని చెప్తే ఆ ఇఫ్లు కోర్సును నేను డిస్కంటిన్యూ చేసి 1 ఇయర్ అక్కడ ఫ్యాకల్టీగా పనిచేశాను. ఎక్కడైతే పీజీ చదివానో అదే కళాశాలలో నేను ఫ్యాకల్టీగా చేరటం ఒక మధురమైన అనుభూతి. ఆ తర్వాత సొంతంగా నేనే ఏదైనా ప్లాన్ చేసుకుందాం, లేదు ఇటు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలా లేదా సొంతంగా ఆలోచించాలనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా యూ కెన్ బికమ్ అ గుడ్ టీచర్, మీరు ఒక మంచి అంటే టీచింగ్లో మీకు చాలా బాగా సూట్ అవుతుంది మీ యాటిట్యూడ్కి అన్నప్పుడు నన్ను నేను వాళ్ళు చెప్పే మాటల్లో కూడా ఒక అద్దంలో చూసుకున్నట్టు నేను నమ్మాను. వెంటనే ఒక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాను. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని నేను, అన్నయ్య శ్రీనివాసాచారి గారు నాగర్ కర్నూలులోనే దాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వనపర్తికి మేము షిఫ్ట్ అయ్యి అక్కడ ఇన్స్టిట్యూషన్తో పాటు మ్యూజేరి ఓరా మా ఎంఏఏ మా స్కూల్ అని ఒక స్కూల్ని రన్ చేశాం. చాలా చక్కగా ఆదరించారు అక్కడ ఉండే వ్యక్తులు, విద్యార్థులు ఇప్పుడు దేశ విదేశాల్లో మహోన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత నేను జర్నలిజం వైపు ఆకర్షితున్నై నాకు జర్నలిజంలో ఓ మంచి స్టేట్ లెవెల్ ఒక గోల్డ్ మెడల్ వచ్చింది నాకు ఆ కోర్సులో. ఆ తర్వాత పలు పత్రికలు, ఫస్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక నాకు చాలా మంచి పెద్దపీట వేసి నాకు ఒక కాలం ఇచ్చి గుడ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఒకటి రాయమంటే అది రాశాను. దానికి యునెస్కో ఇంటర్నేషనల్ అవార్డు ఇన్ జర్నలిజం కూడా నేను రిసీవ్ చేసుకోవటం ఒక మధురమైన అనుభూతి. అలా ఆంధ్రజ్యోతిలో కథలు, కథానికలు, ఇంగ్లీష్ కాలమ్స్ రాశాను. ఆ తర్వాత ప్రముఖ దినపత్రికలు అన్నిటిలోకి ఈనాడు జర్నలిజం స్కూల్ అలా వచ్చేసి చాలా మంచి మంచి అత్యుత్తమమైనటువంటి జర్నలిస్టులని కలుసుకోగలిగే అదృష్టం దక్కింది, మహామహులను కలుసుకునే అవకాశం దక్కింది. అలా అన్ని పత్రికల్లో దాదాపు ప్రముఖ పత్రికలన్నింటిలో కాలమ్స్ రాశాను. తర్వాత నాకు యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో పాలమూరు యూనివర్సిటీ నా సొంత జిల్లా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని 5 జిల్లాలు చేశారు. మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల, నారాయణపేట అని. అప్పుడు మా విలేజ్ నాగర్ కర్నూలు జిల్లాలోకి వెళ్ళింది. సో మహబూబ్ నగర్లో నేను ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సహాయ ఆచార్యుడిగా నేను అక్కడ చేరడం జరిగింది. 11 సంవత్సరాలు అక్కడ నేను సర్వ్ చేశాను. ఆంగ్ల విభాగాధిపతి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, క్యాంపస్ కాలేజ్ ప్రిన్సిపల్గా, పీజీ కాలేజ్ ప్రిన్సిపల్గా, తర్వాత యూనివర్సిటీకి పరీక్షల నియంత్రణ, అదనపు పరీక్షల నియంత్రణ, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్గా ఇలా రకరకాల సర్వీసెస్ చేశాను. ఎన్ఎస్ఎస్ సెల్, జాతీయ సేవా పథకం అనే సెల్కి కూడా నేను ఫౌండర్ కోఆర్డినేటర్గా చేశాను. చాలా ఎక్సలెంట్ విశ్వవిద్యాలయం అది. చాలా గొప్ప గొప్ప వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు దాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ అని నేను చెప్పగలను పాలమూరు విశ్వవిద్యాలయం. కాకపోతే 11 సంవత్సరాలు అక్కడ సర్వ్ చేసిన తర్వాత ఈ కోవిడ్ తర్వాత వచ్చిన కొన్ని పరిస్థితుల వల్ల నా పర్సనల్ రీజన్స్తో నేను ఉద్యోగానికి రిజైన్ చేసి బయటికి వచ్చి ఇప్పుడు ఫ్రీలాన్సర్గా నేను నా సర్వీసెస్ అందజేస్తున్నాను. నేను ఇంగ్లీష్లో అంటే ఎంఏ ఇంగ్లీష్ తర్వాత మధురై కామరాజ్ యూనివర్సిటీలో నేను ఎంఫిల్ చేశాను. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ప్రొఫెసర్ సుమితారాయ్ గారు, మా గురువు గారు, వారి గైడ్షిప్లో నేను పిహెచ్డి చేశాను. చాలా చక్కగా నాకు వారు హెల్ప్ చేశారు. వారితో పాటు డాక్టర్ లంకా ఆదినారాయణ అని నన్ను ఎంతో అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఒక మహానుభావులు ఆ గురువు గారు. వారి యొక్క సర్వీసెస్ నాకు చాలా ఉపయోగపడ్డాయి, వారి జ్ఞానం. తర్వాత ప్రొఫెసర్ వెన్నెలకంటి ప్రకాశం గారని నాకు ఇంకొక మహానుభావులు, ఇఫ్లు ప్రొఫెసర్. ఇలా ఒకరు కాదు, అసలు పేర్లు చెప్పలేనంతమంది గొప్పవాళ్ళు నాకు హెల్ప్ చేశారు. మధ్యలో నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించిన బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికెట్ అని, ఇఫ్లు నుంచి నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సర్వీసెస్ అని, నెల్స్ అని, ఇలా రకరకాల కోర్సెస్ చేసి మొత్తానికి ఈ ఇంగ్లీష్ టీచర్గా బోధిస్తున్న క్రమంలో నేను సైకాలజీలో 2 పీజీలు చేశాను. ఎంఎస్సీ అప్లైడ్ సైకాలజీ, ఎంఎస్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ అని. దెన్ ఎంబీఏ చేశాను ఉస్మానియా నుంచి, బీఎడ్ చేశాను. ఇలా పెంట్లవేళ్ళ నుంచి స్టార్ట్ అయిన నా విద్యా ప్రయాణం ఉద్యోగానికి సంబంధించి పాలమూరు విశ్వవిద్యాలయంలో ఒక ఇంగ్లీష్కి సంబంధించిన ఆచార్యుడి వరకు నేను ఎదగటం, ఈరోజు ఈ పుస్తకానికి సంబంధించిన ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనే ఒక మహద్ గ్రంథాన్ని రాసే అదృష్టం దొరకటం, ఆ నేపథ్యంలో ప్రదీప్ గారి ఈ జిందగీ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా నేను చాలా సంతోషంగా, నా విజయంలో ఒక అంతర్భాగంగా భావిస్తున్నానండి. మీ విద్య, ఉద్యోగ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది సార్. సార్, మీకు వచ్చిన జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గురించి చెప్పండి సార్. తప్పకుండానండి. నేను ఒక ప్రముఖ దినపత్రికలో
నేను దాని సండే మ్యాగజైన్, ఈనాడు సండే మ్యాగజైన్లో ఒకటి ఇంగ్లీష్ జాతీయాల కథలు అని ఒక శీర్షిక నేను 2 సంవత్సరాలు రాశాను. జాతీయాలు ఎలా పుట్టాయి, వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటని ప్రతి వారం పాఠకుల కొరకు ఒక చక్కటి కథను నేను వివరించేవాడిని. దానికి మంచి ఆదరణ వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఒక పుస్తకంగా మలుద్దామని చెప్పేసి నేను మా గురువు గారిని సంప్రదించి లంకా ఆదినారాయణ గారితో, తర్వాత ప్రొఫెసర్ వెన్నెలకంటి ప్రకాశం గారు, సుమితారాయ్ గారు, ఆచార్య సుమితారాయ్, వీళ్ళందరితో మాట్లాడి నేను దాన్ని బాగా సానబట్టి ఒక పుస్తకంలోకి తీసుకొచ్చి క్రియేటివ్గా లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఏ బుక్ అని చెప్పేసి ఒక పెద్ద పేరు పెట్టాను నేను. ఎంత పెద్ద పేరు అంటే 1086 పదాలు, 5633 అక్షరాలు ఉన్నాయి ఆ సుదీర్ఘమైన శీర్షికలో. నేను ఇది గిన్నిస్ రికార్డు వాళ్ళతో అడిగి ఇలా నేను లాంగెస్ట్ టైటిల్ పెట్టాలనుకున్నాను అంటే, అద్భుతం అండి, ఇది చాలా క్రియేటివ్, గో అహెడ్ అని చెప్పేసి వాళ్ళు అంతకుముందు ఉన్న వరల్డ్ రికార్డ్ నాకు చెప్తే నేను దాన్ని బ్రేక్ చేసి సుమారు 10-11 సంవత్సరాలు నా వరల్డ్ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలే. సుదీర్ఘమైన శీర్షిక, లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఏ బుక్, అది తొలి రికార్డు. అది కాగానే నేను పాలమూరు యూనివర్సిటీ NSSLకి సంబంధించి లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్ అని చెప్పేసి ఎంజాయ్ వాకింగ్, ఎంజాయ్ ఫిట్నెస్ అన్న దాంట్లో అసలు భారతదేశంలో ఒక విశ్వవిద్యాలయానికి NSSలో సాధించిన తొలి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అండి అది. అది చాలా గొప్ప టీం వర్క్ చేశాము. ఆచార్య గోపాల్ రెడ్డి గారు, రిజిస్ట్రార్ గారు, వెంకటాచలం గారు, అప్పుడున్నటువంటి అక్కడ ఉండే ప్రిన్సిపల్ గారు, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా, మనోజ మేడం అని, పవన్ కుమారు, చంద్రకిరణ్, కిషోరు, అసలు ఒకరేంటి మధుసూదన్ రెడ్డి గారు, నూర్జహాన్ మేడము, గిరిజ మేడం, అసలు సూపర్ టీం అండి అది. చాలా బాగా చేశాము అక్కడ. ఈవెన్ వెంకటేశ్వరరావు గారు, రవీందర్ గారు అని చెప్పేసి వాళ్ళు నాన్ టీచింగ్లో ఉంటారు. పేరున విద్యార్థులు, ఉపాధ్యాయులు, అసలు ఒక సమ్మక్క సారక్క జాతరలాగా ఆ రికార్డ్ చేశాము. అది చైనా వాళ్ళ రికార్డ్ బ్రేక్ చేశాము. ఆ తర్వాత నెక్స్ట్ నేను సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి ఇంకొక, అంటే సత్తెనపల్లిలో ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు నేను నిర్వహించాను. దాని తర్వాత ఒక అబ్బాయి ఒక మంచి లోగో తయారు చేస్తే ఆ అబ్బాయికి లిమ్కా రికార్డు సాధించడంలో నేను హెల్ప్ చేశాను. దాని తర్వాత నా లిమ్కా రికార్డుని, అంటే నా ఇంగ్లీష్ లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఏ బుక్ను లిమ్కా రికార్డు వాళ్ళు కూడా గుర్తించటం, ఈవెన్ ఇండియా బుక్ రికార్డు వాళ్ళు కూడా గుర్తించారు, ఈవెన్ తెలుగు బుక్ రికార్డు వాళ్ళు గుర్తించారు, ఏషియా బుక్ రికార్డు వాళ్ళు గుర్తించారు. అఫ్కోర్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రెస్టీజియస్ రికార్డ్ కాబట్టి మిగతావి కూడా అంత గొప్పవే, వాళ్ళు కూడా దాన్ని తీసుకున్నారు. నేను NSSలోనే 3 విశ్వవిద్యాలయాలకు సంబంధించి పాలమూరు, మహాత్మా గాంధీ నల్గొండ, ఉస్మానియా హైదరాబాద్, ఈ విశ్వవిద్యాలయాల్లో ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు మొత్తం 30 మందిని మేము నార్త్ ఈస్ట్ వైపు లోయర్ దిబంగ్ వ్యాలీ, అంటే అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 3500 మీటర్లు, అంటే సుమారు 3.5 కిలోమీటర్లు ఆకాశంలోకి ఎత్తైన ప్రదేశంలోకి ఒక సాహస శిబిరం చేశాం మేము. అది ఇండియా బుక్ రికార్డులో విశ్వవిద్యాలయ విద్యార్థులకు అత్యంత ఎత్తైన సాహస శిబిరం అని అది ఇండియా బుక్ రికార్డులోకి ఎక్కింది. ఇదంతా కేవలం రికార్డులు సాధించడమే కాకుండా యువత ముఖ్యంగా ఎవరినో ఒకరిని చూసి, ఓహో ఒకరు చేశారంటే మనం ఎందుకు చేయకూడదు, నేను కూడా చేయొచ్చు కదా అనే స్ఫూర్తి నింపటం. ఒకటి రికార్డులు సృష్టించడం అనేది మనకు వ్యక్తిగతంగా మానసికంగా చాలా మంచి తృప్తినిచ్చే ఒక అంశం కాగా, చూడండి ఒకరు చేశారంటే ఎవరైనా చేయగలరు, అలా అందరూ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్రేక్ చేసుకుంటూ వెళ్తేనే రికార్డుకి ఒక అందం, ఒక గొప్పతనం. అలా రికార్డులు చేస్తూ వెళ్ళాను. అట్లా అన్నిట్లో నా యొక్క రికార్డుని వాళ్ళు ఎంటర్ చేసుకున్నారు. తర్వాత నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఇంగ్లీష్కి సంబంధించి, నా పేరు మీదనే, శ్రీనాథాచార్యని. నాకు ఒక మొబైల్ యాప్ కూడా ఉంది, స్వాధ్యాయి, డాక్టర్ శ్రీనాథాచార్యస్ స్వాధ్యాయి అని. అందులో కూడా చాలా మంచి మంచి విషయాలు, యూట్యూబ్ వీడియోస్ని లింక్ చేయటము, విద్యార్థులను మోటివేట్ చేయటము, పోటీ పరీక్షలకు తయారయ్యే వాళ్ళు ఇలా చేయాలని. దానికి నా యూట్యూబ్ ఛానల్కి లాస్ట్ ఇయర్ దానికి ఎడ్యుటెక్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డు కూడా వచ్చింది. అప్పుడు సౌరవ్ గంగూలీ గారే దానికి అంబాసిడర్గా ఉన్నారు. సో ఇవన్నీ అచీవ్మెంట్స్ వ్యక్తిగతంగా ఒక ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా, ఒకరు చేసిన పనిని చూసి ఇంకొకరు కూడా ప్రేరణ పొంది, ముఖ్యంగా యూత్ నా ఉద్దేశంలో వాళ్ళు ముందుకు రావాలి. ఇలా కనీసం ఒక రాష్ట్ర స్థాయి, లేదనుకుంటే ఒక జాతీయ స్థాయి, ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక లక్ష్యం పెట్టుకొని అలా వాళ్ళు కూడా వాటిని బ్రేక్ చేసి చూపడం వల్ల అప్పుడు ఏమైందంటే మానవ మేధస్సు ఎంత గొప్పగా ముందుకు వెళుతుంది అనడానికి మనందరం ఒక టార్గెట్ పెట్టుకొని చెయ్యాలి అనేది నా సంకల్పం. అందులో భాగంగా ఈ రికార్డులను చేయటం అనేది ఒక ఉద్దేశం. ఇన్ని అవార్డులు రావడం గ్రేట్ సార్, అది మీకే సాధ్యమైంది. సార్, ఈ పుస్తకం రాయడానికి ఏమైనా రీజన్ ఉందా, ఏమన్నా మోటివ్ ఉందా? యా,
ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనేది ఒక సుదీర్ఘ భావగీతం, సంబోధనాత్మక భావగీతం అండి. అంటే ఒక అమూల్యమైన ప్రార్థన, దీని అర్థం. ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అంటే ఓ అమూల్యమైన ప్రార్థన. ఇది దైవానికి, దైవ సమానులైన మానవాళికి ఎంతో విధేయతతో ఆలపించిన ఒక శాంతి మంత్రం. అంటే విశ్వశాంతిని కోరుతూ విశ్వశాంతి కొరకు రాసిన ఒక సుదీర్ఘమైన పద్యం అనుకోండి ఇది. నేను పీజీ చదివేటప్పుడు బహుశా 1992లో నేను అంటే లైబ్రరీలో కూర్చొని చదివేటప్పుడు నాకు ఒక మంచి సంకల్పం జరిగింది. అంటే ఒక మహాకావ్యాన్ని చాలామంది మహానుభావులు రాశారు కదా, మనం కూడా అలాంటి ఒక గొప్ప పనికి పూనుకోగలమా, మనకది సాధ్యమా, లేదా ఎందుకు సాధ్యం కాదు? ఎప్పుడైతే గుణాత్మకంగా పాజిటివ్గా థింక్ చేసి లోతైన అధ్యయనం చేయగలిగితే, దానికి అర్హత సంపాదించగలిగితే, ఎవ్రీ ఏజ్ హ్యాజ్ ఇట్స్ హీరోస్. ప్రతి కాలానికి ఒక నాయకుడు ఉంటాడు. కాబట్టి ఒక మహాకావ్యం రాయాలన్న సంకల్పం నాకు అప్పుడు కలిగింది. అది అలాగే నా బ్రెయిన్లో అలా తిరుగుతుంది. ఎప్పుడు రాయాలో తెలియదు, ఎలా రాయాలో కూడా తెలియదు, కానీ రాయాలన్న సంకల్పం బీజం మాత్రం అప్పుడు పడింది. అప్పుడు నేను చాలా మంచి టీచర్సు, అప్పుడు మాకు ప్రకాష్ రావు గారు, లంకా ఆదినారాయణ గారు, కేపీ అని చెప్పేసి కృష్ణప్రసాద్ గారు, రాఘవేంద్రరావు గారు, ఒకరేంటి అసలు అబ్బో అద్భుతం. అప్పుడు వేదాచలం గారు అని చెప్పేసి మాకు ప్రిన్సిపల్ గారు ఉండేవారు. అయితే ఈ ప్రేరణ కలిగిన తర్వాత నా తర్వాత నేను చాలా రచనలు, ఫ్రీ జర్నలిజంలో కూడా నేను చాలా రచనలు చేస్తూ ఉంటే, తర్వాత యూనివర్సిటీ టీచరు అయిన తర్వాత అంత నోట్స్ రాసుకునేవాడిని. అయితే ప్రత్యేకంగా ఒక ప్రేరణాత్మకమైన వాక్యం నేను చూశాను. మీరు వెతికే ఒక పుస్తకం ఈ ప్రపంచంలో దొరక్కపోతే మీరే రాయాలి. ఎక్కడ దొరకట్లేదు, అది మీరే రాయాలి అంతే. మరి లేదు కదా, ఆ బుక్ను మరి సృష్టించాలి కదా, కాబట్టి మీరే రాయాలి. ఇది నాకు చాలా నచ్చిన వెంటాడే ఒక వాక్యం. ఇలాంటి వాక్యాలు నాకు మా అన్నయ్య శ్రీనివాసాచారి గారు, సందర్భాన్ని బట్టి మా తమ్ముడు శ్రీవత్సలాచారి, అక్క వేదవతి, నాన్నగారు, వీళ్ళంతా నాకు చెప్తుండేవాళ్ళు. మంచి మంచి కొటేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం, వెంటాడే వాక్యాలు. ఒక వాక్యం చెప్పేవాళ్ళు, ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఐ. ఇంప్రూవ్మెంట్ అనే పదం ఐతోటి స్టార్ట్ అయింది. ఇంప్రూవ్మెంట్ బిగిన్స్ విత్ ఐ అంటే నా ఇంప్రూవ్మెంట్ నాతో స్టార్ట్ అవుతుంది, మీతో కాదు. ఇలా చాలా ఎంత బాగున్నాయి ఈ వాక్యాలు అని చెప్పేసి ప్రేరణ పొందుతూ ఒక మహాకావ్యం రాయాలని అనిపించింది. తర్వాత నోట్స్ రాసుకుంటూ దానికి ఎలాంటి పేరు పెట్టాలి, ఓ అమూల్యమైన ప్రార్థన. అయితే ఎట్లయితే భారతంలో మనకి అంటే రామాయణంలో కాండాలు, భారతంలో పర్వాలు ఉన్నట్టుగా ఈ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనే శాంతి మంత్రాన్ని కాంటోసుగా విడగొట్టి, ఒక 10 కాంటోస్గా విడగొట్టి 316 పేజీలు, తర్వాత 237 ఇండిపెండెంట్ పోయమ్స్. దానికి ఇండిపెండెంట్ పోయం, ఇంటర్ డిపెండెంట్ పోయం. ప్రతి పోయం విశ్వశాంతిని, గ్లోబల్ పీస్ని అడ్రస్ చేసే పోయం. అలా ఆ ప్రేరణ అప్పుడు కలిగింది. 30 ఏళ్ల కళ, 3 సంవత్సరాల కఠోర పరిశ్రమ. నేను ఈ మధ్యలోనే 2020లో యూనివర్సిటీ నుంచి రిజైన్ చేశాక నాకు క్వాలిటీ టైం దొరికింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్, గురువుల దీవెనలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఆ క్వాలిటీ సమయాన్ని నేను ఈ రకంగా వాడుకోవటం, తర్వాత ఈ పుస్తకాన్ని కూడా ఇలా మంచిగా దాన్ని ప్రమోట్ చేసే విషయంలో ఈ విశ్వశాంతి అంటే ఏంటి, దీని నేపథ్యం ఏంటని అందరినీ ఆకర్షిస్తూ ఇప్పుడు ఈ మధ్యలో చాలా పత్రికలు దాని గురించి ఇంటర్వ్యూ చేయటం లేదు. ఇప్పుడు మీరు ఈ జిందగీలో ఇలాంటి ఇంటర్వ్యూ చేయటం కూడా ఆ బీజానికి ఫలితం. లక్ష్యం కోసం ఎంత కష్టపడతారో తెలుస్తుంది సార్. అందుకే అవార్డులు మీ వెంట పరిగెడుతున్నాయి. సార్, ఈ పుస్తకం మానవాళి శాంతి సామరస్యం కోసం రాశానన్నారు కదా, దాని ఇతివృత్తం చెప్తారా సార్? ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనేది పుస్తకం టైటిల్. ఓ అమూల్యమైన ప్రార్థన అని దీని తెలుగు అర్థం. అయితే ఈ ప్రపంచ శాంతి కావాలి అంతటా, ఈ భూమి భూతల స్వర్గంగా మార్చుకోవచ్చు, మనలోనే ఉంది ఆ శక్తి సామర్థ్యం అనేది ఇక్కడ ఉద్దేశం. ఇది దైవానికి, దైవ సమానులైన మానవాళికి, మనుషులందరికీ ఎంతో విధేయతతో ఆలపించిన శాంతి మంత్రం. అంటే మనం ఈ విశ్వశాంతిని తీసుకొద్దామని ప్రార్థించింది. అయితే ఇక్కడ విశ్వశాంతి ఎవరికి సంబంధించింది? దైవాన్ని నమ్మని వాళ్ళదా కాదు, అందరిది. ఈ భూమి మీద ఉండే అందరికీ విశ్వశాంతి కావాలి. కాబట్టి ముందు దైవాన్ని ఇక్కడ ప్రార్థించడం ఏంటంటే, ఓ భగవంతుడా, ఒక పెద్ద పనికి మేము పూనుకుంటున్నాము, ఈ ప్రపంచాన్ని ఒక స్వర్గతుల్యమైనటువంటి భూతల స్వర్గంగా మార్చాలనుకుంటున్నాం. కాబట్టి మేమంతా బృందంగా కలిసి పనిచేస్తాము, దానికి మమ్మల్ని మీరు ఆశీర్వదించండి, మాకు కావాల్సిన ప్రేరణ స్ఫూర్తిని నింపండి, ఈ ఘనకార్యం సాధించే క్రమంలో మాకు ఎలాంటి కష్టాలు లేకుండా చూడండి అని దైవాన్ని ప్రార్థించటం ఒక అంశం. దైవ సమానులైన మానవాళిని అందులో ఆర్థించడం ఏంటంటే,
ఓ రీడర్, మీరు నాకు ఏంజల్ ఆన్ ది ఎర్త్, యు ఆర్ ది ఏంజల్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద అసలైనటువంటి దైవ సమానులు మీరు. ఎందుకు? మానవ సేవే మాధవ సేవ, సర్వీస్ టు హ్యూమానిటీ, సర్వీస్ టు గాడ్. కాబట్టి మనుషులకు సేవ చేస్తే దేవుడికి చేసినట్టే, భగవంతుడు సంతోషపడతాడు. కాబట్టి మనం ఈ మానవాళికి హెల్ప్ చేయాలంటే రీడర్స్ పూనుకోవాలి, ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ముందుకు రావాలి. కాబట్టి మీరు నడవండి, మీతో పాటు మేము అందరం నడుస్తామని అందులో రీడర్స్ని ప్రార్థించడం జరిగింది. కాబట్టి విశ్వశాంతి తేవాలి అన్నప్పుడు విశ్వంలో ఉండే సమస్త సమస్యలు, అది ఏదైనా కావచ్చు, యుద్ధమా, లేదనుకుంటే కుటుంబమా, సమాజమా, నిరుద్యోగమా, రాజకీయమా, సముద్రాల, లేకుంటే పర్యావరణ సమతుల్యతనా, లేకుంటే ఏంటి మనుషుల్లో ఉండేటటువంటి డిప్రెషను, సైకలాజికల్ ప్రాబ్లమ్సా, యుద్ధమా, చిన్నారుల బాల్యమా, లేకుంటే వాళ్ళ చదువా, లేదనుకుంటే వృద్ధుల యొక్క అంటే వాళ్ళను పట్టించుకోవాల్సిన విధానమా, యువత యొక్క తీరుతెన్నులా, ఇలా సముద్రంలో ఉండేటటువంటి కోరల్ రీఫ్సా, లేకుంటే ప్లాస్టిక్, ఇదేంటి మన అధిక ధరలు, రైట్? ఇలా ప్రపంచంలో తాండవిస్తున్న కోట్లాది, ప్రపంచ దేశాల్లో ఉండే కోట్లాది మనుషుల ఆవేదన, ఆక్రందన, ఆగ్రహం, ఆక్రోశం, వీటన్నిటినీ వాళ్ళన్నిటినీ ఒక ఏక గొంతుక, ఏక గీతికలాగా ఇందులో చేర్చడం జరిగింది. ప్రతి పద్యం కూడా ఒక సమస్య గురించి వివరిస్తూ చిట్టచివరికి ఏం పర్వాలేదు, మనం దీన్ని ఆశావాదంతో సాధిద్దాం, ఈ భూమిని భూతల స్వర్గంగా మారుద్దాం అని ప్రతి పద్యం కూడా చివరికి ఒక మంచి ఆశావాదంతో ముగుస్తుంది. పావర్టీ గురించి మాట్లాడినప్పుడు ఆ పద్యంలో బీదరికం గురించి వస్తుంది. యుద్ధం అన్నప్పుడు యుద్ధం, జవాన్ గురించి మాట్లాడినప్పుడు ఆయన గొప్పతనం ఏం చేయాలి, జై కిసాన్ అన్నప్పుడు రైతు ఎంత కష్టపడుతున్నాడు, ఆఖరికి ఒక సందర్భంలో మీడియాను కూడా అసలు ఇక్కడ మీరు ఒక సమస్య చెప్పండి, ప్రపంచాన్ని తాండవిస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటిది, దాని వివరణ, దానికి ఒక కవిగా ఒక సొల్యూషన్. అలా చాప్టర్స్ని దీన్ని ఒక 10 చాప్టర్స్ చేసి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఒక 10 కాంటోస్లో విశ్వశాంతిని విభజించడం జరిగిందన్నమాట. అది ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం చూపుతూ తద్వారా శాంతి సామరస్యం సాధ్యమవుతుందనే మీ పుస్తకం ఇతివృత్తం చాలా గొప్పగా ఉంది సార్. ఈ పుస్తకంలో ఐక్యరాజ్యాలు ఐక్య కార్యాచరణ అనేది ప్రధానమైన అంశమని విన్నా, దాని గురించి చెప్పండి సార్. తప్పకుండానండి. అసలు అంటే పుస్తకాన్ని ఈ 316 పేజీలను 10 కాంటోస్గా చేసాము. కాంటో అంటే చాప్టరు, అంటే బ్రీఫ్గా ఫస్ట్ ప్రెల్యూడ్ టు పీస్ అని శాంతి పీఠిక అని ఒక చాప్టరు, ఇన్వొకేషన్ అంటే ప్రార్థన, ఇది 2వ కాంటో. తర్వాత హ్యుమానిటీ అండ్ యూనిటీ అంటే మనుషులు ఉన్నప్పటి నుంచి మానవత్వము, ఐకమత్యము, మానవ జాతి ఇది ఉన్నదే. దాని తర్వాత ఇది 3వ చాప్టర్ కాగానే నేను బ్రోకెన్ వరల్డ్ అని దుఃఖమయ ప్రపంచం, మనం పాడు చేసేసుకున్నాం ఈ ప్రపంచాన్ని. కాబట్టి నెక్స్ట్ కాంటో ఏం తీసుకున్నానంటే ఇది గ్లోబల్ పీస్ అండ్ యూనిటీ, ప్రపంచ శాంతి తర్వాత ఐకమత్యం కావాలి. దీనికి ఏం కావాలి? ఐక్యరాజ్యాలు ఐక్య కార్యాచరణ. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా బృందంగా ఏర్పడి దీన్ని మనం అడ్రస్ చేయాలి. అది అయిన తర్వాత ఆ చాప్టర్ తర్వాత ఏం చేసామంటే భూమాత పరిరక్షణ, ప్రొటెక్టింగ్ ది ప్లానెట్, పర్యావరణం అంతా పాడైపోతుంది. సో దాన్ని తీసుకొని ఆ తర్వాత రియలైజేషన్ అండ్ పవర్ అంటే మనము మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు, అందరం మనం ఏం చేద్దాం అని అదొకటి తీసుకొని లాస్ట్కు మన ఫైనల్ జర్నీ, మన సమ్మేషన్ ఆఫ్ దిస్ జర్నీ, ఈ శాంతి ప్రయాణం ఎలా ఉండాలి, కృతజ్ఞత అంజలి, ఇలా ముందు 10 చాప్టర్లు 10 కాంటోస్గా విడగొట్టడం జరిగింది. మనము ప్రారంభంలో అనుకున్నట్టున్నాము ఏంటి, రామాయణం ఎట్లయితే కాండలుగా, భారతం ఎట్లయితే పర్వాలుగా ఉంటుందో ఈ మహద్గ్రంథాన్ని కాంటోస్గా విడగొట్టాం. కాంటో ఇది చాప్టర్. ఇందులో 6వది ఐక్యరాజ్యాలు ఐక్య కార్యాచరణ. అయితే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ ఎఫర్ట్స్ అనేది దీని యొక్క టైటిల్ కాంటో. ఇందులో ఐక్యరాజ్య సమితిలో ఉండే 195 దేశాలను తీసుకొని వాటికి సంబంధించిన లోతైన అధ్యయనం, ఆ 3 ఏళ్ల సమయం అందుకే పట్టింది ఎక్కువగా, సుదీర్ఘంగా. చాలా అంతర్జాలంలో చాలా అథెంటిక్గా దాంట్లో అంశాలను చాలా నోట్స్ రాసుకొని మాటికి దాన్ని రివైజ్ చేసి దాదాపుగా ఆ పుస్తకాన్ని నేను 10 నుంచి 12 సార్లు రివైజ్ చేయడం జరిగింది ఆ అంశాలని. అయితే ఈ ప్రత్యేకత ఇందాక మీరు అన్నట్టు ఫస్ట్ నేను ఈ 195 దేశాలు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని జింబాబ్వే దాకా అంటే దాదాపుగా ప్రతి దేశాన్ని చాలా సావధానంగా అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు మనము సౌత్ అమెరికా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చిలీ చూస్తాము, చిలీ పైన పేరు, దానిపైన ఈక్వెడారు, దాని పక్కన బొలీవియా, ఓకే, వెనిజులా, ఇట్లా రకరకాల దేశాలు ఉంటాయి. వెనిజులా, సురీనాము, లేకుంటే గయానా, సురీనాము, ఫ్రెంచ్ గయానా, బ్రెజిల్, ఉరుగ్వే, పరాగ్వే, ఇట్లా రైట్. సో ఇట్లా
అన్ని దేశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఒక్కొక్క దేశానికి 6 లైన్లు కేటాయించడం జరిగింది ఆ చాప్టర్లో. ఆ 6 లైన్లలో మొదటి 2 లైన్లు ఆ దేశం ఒకప్పుడు ఎంత గొప్పది అని, ఎందుకంటే సార్వజనీయత, ప్రపంచమంతా మన కుటుంబమే, వసుధైవ కుటుంబకం అని చెప్పేసి అన్నాం మనం. ఆల్ వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ అండ్ వన్ ఫ్యామిలీ. కాబట్టి ఇక్కడ మనం ప్రపంచ పౌరుల్లాగా ఆలోచిస్తేనే విశ్వశాంతి, ప్రపంచ శాంతి వస్తుంది. అందరూ మన వాళ్ళే, మనం గీసుకున్న బార్డర్లే కదా, ఇది మా ఊరు ఇది మీ ఊరు అనేది కదా. కాబట్టి అంతా విశ్వం అంతా ఒక వసుధైవ కుటుంబకం అనుకున్నప్పుడు ఒక 2 లైన్లు ఆ దేశం గురించి పూర్వ వైభవం ఏంటి అనేది ప్రస్తావించి, అక్కడ ఉండే జీవితం ఏంటి, అక్కడ ఉండే న్యాచురాలిటీ, ల్యాండ్స్కేపు, ఘన చరిత్ర, అలా ఒక 2 లైన్లు. ఆ తర్వాత 3-4 లైన్లు నేను ఆ టయానికి రాసే టయానికి ఆ దేశంలో తాండవిస్తున్న 1-2 సమస్యలు, ప్రధానమైన సమస్యలు, అది నిరుద్యోగమా, లేకుంటే పర్యావరణ సమస్యనా, లేదనుకుంటే విమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిందా, లేకుంటే దారిద్ర్యమా, పేదరికమా, ఆకలి చావులా, ఏదో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకొని అక్కడ 3-4 లైన్లు. చివరి లైన్లు ఒక కవిగా, అంటే నిజమైన కవి ఏం చేయాలంటే సమస్యను ఎత్తి చూపడమే కాదు, దానికి పరిష్కార మార్గం చూపడంలో ఒక అంతర్భాగం కావాలి. రవిగాన్స్ అనే చోటు కవిగాన్సునే అంటాం కదా. కాబట్టి కవి దానిపైన దృష్టి పెట్టి అలా చివరి 2 లైన్లు ఏం చేశాను, 1-2 పూర్వ వైభవము, 3-4 1-2 సమస్యలు, నా 5-6 దానికి ఒక పాజిబుల్ సొల్యూషన్, ఒక కవిగా. రైట్. సో ఇప్పుడు ఎక్కడైతే ఇన్ఈక్వాలిటీ ఇబ్బందులు ఉన్నాయో ఆ పూర్వ వైభవాన్ని చెబుతూ ఇట్లాంటి ఇన్ఈక్వాలిటీ, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, కాబట్టి మీరు అందరినీ ఇంక్లూజివ్గా చేసుకొని మీరు అందరికీ సమాన అవకాశాలు ఇస్తూ ముందుకెళితే మళ్ళీ ఆ గత వైభవం వస్తుంది అన్నట్టుగా 6 లైన్లు. అందులో ప్రత్యేకంగా ఒక కలర్లో ఆ దేశం పేరు, దాని పక్కన ఆ దేశపు జెండా, రంగురంగుల జెండా. ఇలా 195 దేశాలకి 6 లైన్లు కేటాయించి, మళ్ళీ కేవలం 195 దేశాలు ఐక్యరాజ్య సమితి గుర్తించినవే. అందులో 193 దేశాలు గుర్తించి ఇక్కడ ప్యాలెస్తీనా అండ్ వాటికన్ సిటీని నాన్ మెంబర్ స్టేట్స్ అంటాం. ఇవే కాకుండా గుర్తింపు పొందని దేశాలు, మనిషి చూడని ట్రైబల్ ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. మరి వాళ్ళు మనోళ్ళు కాదా? అందరూ మనోళ్ళే. కాబట్టి అట్లా అందరినీ కలుపుకొని ఈ సమస్యలపైన మనం పోరాడి అందరికీ ఒక సాంత్వన చేకూర్చుదాం, ఉన్నతిని చేకూర్చుదాం అని అది తీసుకోవడం జరిగింది. ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా కొన్ని ప్రధానమైన గ్లోబల్ ఇష్యూస్ పైన పోరాడుతోంది. అది నిరుద్యోగం కావచ్చు, లేకుంటే మన ఆకలి చావులు కావచ్చు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో, లేకుంటే రేప్ విక్టిమైజేషన్ కావచ్చు, నిరుద్యోగం, లేకుంటే పర్యావరణ సమతుల్యత. ఇలా వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు తీసుకున్న ప్రధాన అంశాలను కూడా బాగా స్టడీ చేసి ఒక్కొక్క అంశం పైన దాని విశ్లేషణ అండ్ సొల్యూషన్, దానికి అలా ఒక కవిగా చాలా టైం పట్టింది. చాలా పెద్ద చాప్టర్ అది. నిజానికి అలా 6 లైన్లను కనుక మనం తీసుకుంటే, దాన్నే ఒక పద్యంగా తీసుకుంటే ఆ లెక్కన దాంట్లో 237 కాదు, సుమారు 537 పద్యాలు అవుతాయి. కానీ నేను అదంతా ఒక చాప్టర్గానే తీసుకున్నా కాబట్టి 237 పద్యాలు అయింది. ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచరణ. ఒక్కడుగా కొంత మార్పు తీసుకురావచ్చు, కానీ బృందంగా కలిస్తే ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో అలోన్ వన్ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్, బట్ టుగెదర్ వీ కెన్ చేంజ్ ద వరల్డ్ అంటాం. అందుకే అందరం ఐక్య కార్యాచరణతో దేశాలన్నీ ఓ దగ్గరికి వచ్చి చర్చ చేసి ఒక డైలాగుతో, చర్చతో, సానుకూలమైన చర్చలతో అసాధ్యమైంది ఏది లేదు ఈ ప్రపంచంలో, అలా చేద్దామని అందులో సూచించడం జరిగిందండి. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఐకమత్యమే మహాబలం, అది ఉంటే దేన్నైనా సాధించవచ్చని ఎన్నోసార్లు రుజువైంది. సార్, ఈ పుస్తకంలో రియా గ్లోబల్ పీస్ మంత్రాన్ని ఉపదేశించారు కదా, దాని గురించి చెప్పండి సార్. ఇది చాలా మంచి ప్రశ్న అండి, చాలా ప్రధానమైన అంశం. గ్లోబల్ పీస్ మంత్ర, శాంతి మంత్ర. అసలు విశ్వశాంతికి ఏదైనా మంత్ర ఉందంటే తప్పకుండా, అసలు అది ఒక రాకెట్ సైన్స్ ఏం కాదు విశ్వశాంతి అనేది. రైట్. విశ్వశాంతి అనేది, గ్లోబల్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్ అండి. అంటే వ్యక్తిగత ప్రశాంతతతో విశ్వశాంతి మొదలవుతుంది. అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క ప్రశాంతత, ది యునైటెడ్ స్పిరిట్ ఆఫ్ అవర్ ఇన్నర్ పీసే గ్లోబల్ పీసు. అంటే ఇప్పుడు నా దగ్గర ఇన్నర్ పీస్ ఉంది, నాలాంటి వాళ్ళందరి దగ్గర ఇన్నర్ పీస్ కలిస్తేనే అదే విశ్వశాంతి కదా. అయితే ఆ విశ్వశాంతికి ఇన్నర్ పీస్ ప్రధానం. ఈ ఇన్నర్ పీస్ ఎలా వస్తుంది? రకరకాలుగా వస్తుంది, కానీ గరిష్టంగా ఎప్పుడు వస్తుంది? మన దగ్గర ఉన్నది ఉదారంగా ఇతరులకు పంచితే, షేర్ చేస్తే. ఒక మహానుభావుడు అన్నాడు, అసలు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ డాక్టర్ చాలా మంచి డాక్టరు, అతను అన్నాడు, అసలు ఏంటి ఈ సమాజం అంతా ఇలా పాడైపోతుంది, దీన్ని ఏం చేయాలి, ఇది పెద్ద సమస్య, రుగ్మత, దీనికి ఏదైనా మందు ఉందా అంటే, ఏముందండి, లవ్, కేర్, షేర్ అని చెప్పేసి అన్నాడు ఆయన.
నాకు ఒక మంచి మిత్రులు చెప్పారు ఈ మాట, లవ్, కేర్, షేర్ అన్నాడు. ఇవన్నీ మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడకండి, ఇవన్నీ వర్కౌట్ కావు. ఇంకేదన్నా మంచి మంత్రం ఉంటే చెప్పండి. లవ్ చేయడము, కేర్ చేయడము, షేర్ చేయడము, ఇది ఎట సాధ్యమవుతుందండి, అప్పుడు ఇది వర్కౌట్ కాదంటే. ఇంకేదన్నా మంత్రం ఉందంటే ఉందండి. ఏం చేయాలంటే దాన్నే డోసు పెంచండి అన్నాడు ఆయన. అంటే ఎక్కువ ప్రేమించండి, ఎక్కువ కేర్ చేయండి, ఎక్కువ షేర్ చేయండి అని. రైట్. సో ఈ గ్లోబల్ పీస్ మంత్రాను రియా అంటే 3 పదాల ప్రారంభపు అక్షరాలను ఒక అబ్రివియేషన్ లాగా చేయడం జరిగింది. రియా, RIA. ఆర్ అంటే రిఫ్లెక్షన్, అంటే ఒక మంచి ఆలోచన. రిఫ్లెక్షన్ అంటే ఒక మంచి ఆలోచన. ఐ అంటే ఇంట్రోస్పెక్షన్. ఇంట్రో అంటే లోపలికి, స్పెక్ట్ అంటే తొంగి చూడటం, అంటే దాన్ని లోతుగా తొంగి చూడు, అంటే ఒక పరిశోధన, ఒక హేతుబద్ధంగా సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాలి. ఇది ఇంట్రోస్పెక్షన్. చివరిది యాక్షన్. యాక్షన్ అంటే ఆచరణ. అంటే ఇక్కడ మనందరం ఫస్ట్ మన కాళ్ళ మీద మనం ఉండాలి, మన మంచి చూసుకోవాలండి. ఇక ఎప్పుడుగా మనదేనా, పక్కవాడి గురించి మనం పట్టించుకోవద్దా? ఏదైనా గివింగ్ బ్యాక్ ఉండాలి కదా. కాబట్టి మన ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మంచిదే, కానీ ఈ సెల్ఫిష్నెస్ నుంచి కొంచెం బయటకు వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఈ విశ్వానికో, లేకుంటే మన ఊరికో, మన దేశానికో, మన కాలనీ, ఆఖరికి మన ఇంటికి, పరిసర ప్రాంతాలకు ఉపయోగపడే ఒక మంచి ఆలోచన చేయటం రిఫ్లెక్షన్ ఆలోచన. తర్వాత ఈ ఆలోచన వెంటనే అమలు చేస్తే, ఉదాహరణకి మన స్ట్రాటజీ బాలేకపోతే మనం ఓడిపోవచ్చు. కాబట్టి దాన్ని చాలా దూరం తీసుకెళ్లాలంటే ఏం చేయాలంటే లోతైన అధ్యయనం చేయాలి. దీని పూర్వాపరాలు, సమస్యలు ఎక్కడ వస్తాయి, ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇది ఇంట్రోస్పెక్షన్. లాస్ట్కి మీరు మంచి ఆలోచన చేశారు, రిఫ్లెక్షన్, మంచి ఇంట్రోస్పెక్షన్ ఉంది. మరి ఆచరణ లేనిది ఏం లాభం? అది శూన్యం. కాబట్టి యాక్షన్ ఆచరణలో పెట్టండి. నేనేమంటున్నాను, ఈ రిఫ్లెక్షన్ అనే ఆలోచనను విత్తనం అనుకుందాం. తర్వాత పరిశోధన చేసామంటే దాన్ని పెంచి పోషించినాం. లాస్ట్కు యాక్షన్లోకి దూకితే ఫలాలు ఇస్తుంది. మరి కేవలం ఫలాలు ఇవ్వాలంటే కేవలం ఫలాలు తీసేసుకుంటాం, కానీ విత్తనం నాటాలిగా. అంటే విత్తనం నాటి పరిశ్రమ చేసి కలుపు మొక్కలు తీసి ఫలాలు వచ్చే వరకు ఎట్లయితే రైతు తన పంటల కొరకు కృషి చేస్తాడో, ఇలా రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్ అనేది ఒక పెద్ద సైకిల్. ప్రతిదీ ఇంపార్టెంటే ఇక్కడ. కాబట్టి సమాజం కొరకు మంచి ఆలోచన చేద్దాం, లోతైన అధ్యయనం చేద్దాం, ఆచరణ చేద్దాం. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. దీనికి నేను ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ నేను చెబుతాను. ఒక మనిషి బస్సులో వెళ్తూ ఒక ఆయనకు సీట్ ఇచ్చాడట. తర్వాత ఆయన థ్యాంక్స్ చెప్పాడు. మళ్ళీ కొంచెం దూరం పోయినాక సీట్ దొరికితే ఇంకొక ఆయనకి ఇచ్చాడు, ఆయన థ్యాంక్స్ చెప్పాడు. మళ్ళీ కొంచెం దూరం పోతే ఒక మహిళ వచ్చింది, ఆమెకు సీట్ ఇచ్చాడు, ఈయనకు సీట్ దొరుకుతూ పోయింది. ఆమెకి ఇచ్చినాక అందరూ థ్యాంక్స్ చెప్పారు. చెప్తే ఒక మనిషి పక్క నుంచి వచ్చి, ఏం సార్ మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎక్కిరిస్తున్నారా, మీరే ముగ్గురికి సీట్ ఇచ్చిందని గొప్పగా ఫీల్ అవుతున్నారా, మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు కదా. అయ్యా నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, 200 కిలోమీటర్లు నేను ప్రయాణం చేయాలి, నేను ఎట్లా అంటే నీలాగా ఇచ్చుకుంటూ కూర్చుంటే నాకు ఎంత కష్టం అవుతుందని అడుగుతాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడండి, ఎంత గొప్పగా సమాధానం చెప్తాడంటే, సార్ ముందు నన్ను క్షమించండి, మీరు అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. నా దగ్గర ఈ సమాజంతో పంచుకోవడానికి డబ్బు లేదు సార్, డబ్బు నింటే నేను పంచుకుందు, నేను బీదవాడిని ఆర్థికంగా సార్. ఎట్ ద సేమ్ టైం నాకు జ్ఞానం కూడా లేదు, నేను పెద్ద చదువుకోలేదు సార్. మీరు చూస్తేనేమో కొంచెం మంచి విద్యావంతుల్లాగా ఉన్నారు, చదువు లేదు, జ్ఞానం పంచడానికి డబ్బు లేదు. నేను ఈ ప్రపంచంలో జనానికి ఎవరికైనా సాయం చేయగలనంటే బస్ ఎక్కితే నా సీట్ ఇవ్వగలను, ఆ సహాయం చేయగలను. ఇంతకు మించి నాకు ఏమి చేత కాదు. ఈరోజు నేను ముగ్గురికి సాయం చేసిన కదా అన్న ఆనందం సార్, కంటి నిండా నిద్ర వస్తుంది. అయినా ఉన్నదే ఇవ్వగలను తప్ప లేనిది ఎట్లిస్తాను సార్. ఉదాహరణకు మీ దగ్గర డబ్బు ఉంటే కొంచెం ఎవరికైనా ఇవ్వండి సార్, కొంచెం ఇవ్వండి, మొత్తం వద్దు. ఒకవేళ మీ దగ్గర అన్నం మిగిలిందా తినంగా, కొంచెం ఎవరికైనా బీదవాళ్ళకు పెట్టండి సార్. ఆఖరికి జ్ఞానం ఉందా, జ్ఞానం పంచండి సార్. మీ దగ్గర బట్టలు ఉన్నాయా, మంచి బట్టలు ఏవైనా మీరు వాడనివి ఉన్నాయా, ఎవరికైనా ఇస్తే. రైట్. ఆఖరికి ఏమీ లేదు, మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఉండండి. ఒక బడికోయే పిల్లవాడిని నువ్వు గుడ్ బై అయ్యా, బాగా చదువుకో అనండి. రోడ్డు మీద ఒక చిన్న చెత్తనో ఏదో ఉంటే, లేకుంటే అరటి తొక్క రోడ్డు మీద వేయకండి, ఓ డస్ట్బిన్ లేయండి. ఇట్లా మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పంచాలి. దీన్ని రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్ అన్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ భూమిని భూతల స్వర్గం చేయడానికి ప్రతి ఒక్కరు సమర్థులా కాదా? అందరూ సమర్థులే. మీ ఎజెండా మీరు వేసుకోవాలి, మీ ఎజెండా నేను చెప్పకూడదు, నా ఎజెండా మీరు చెప్పకూడదు. ఇలా ఎవరికి వాళ్ళు పడుకునే ముందు రియా, నిద్ర లేచినాక రియా, రోజంతా రియా. రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్. తెలుగులో ఆలోచన, అధ్యయనం, ఆచరణ. తెలుగులో రియా 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 అనుకుంటే ఇది చాలా చిన్న విషయం. అందరం కలిస్తే భూమి భూతల స్వర్గం అవుతుంది. ఇది నేను అందులో సూచించిన ఒక గ్లోబల్ పీస్ మంత్ర. ప్రదీప్ గారు, మీ దగ్గర ఉన్నది కొంచెం పంచితే భూమి భూతల స్వర్గం అవుతుందని
మీరు చెప్పిన విధానం చాలా గొప్పగా ఉంది సార్. ఆ అద్భుతమైన అండ్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ పుస్తకాన్ని మాకు చూపిస్తారా సార్? డెఫినెట్గా అండి, చూద్దాం ఆ పుస్తకాన్ని. అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ పుస్తకాన్ని చూద్దాం. ఇది అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ పుస్తకం సంబంధించినటువంటి బాక్స్ అండి. చూడండి ఎంత చక్కగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని మంచి అంటే బంగారు వర్ణంతో ఈ పుస్తకాన్ని దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఓపెన్ చేద్దాము. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ మహద్గ్రంథం మీ చేతిలో ఉన్నటువంటి ఒక మహానుభావురాలు మీరు లేదా మహానుభావులు మీరు అన్న అర్థంతో ఇక్కడ కూడా ఒక మంచి గోల్డెన్ ప్లేట్ తయారు చేయడం జరిగింది. తర్వాత ఇందులో ఆ పుస్తకం ఉంది. ఇప్పుడు ఆ పుస్తకాన్ని చూద్దాము. ఇది అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ పుస్తకం అండి. దీని మీద ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఫర్ హ్యుమానిటీస్ హార్మోనీ, అంటే మానవజాతి యొక్క ఐకమత్యం కొరకు, సమన్వయం కొరకు ఎంతో ఆర్ద్రతతో విధేయతతో ఆలకించిన శాంతి మంత్రం అనే అర్థంతో అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇది బ్యాక్ కవరు. తర్వాత ఈ ఫ్రంట్ కవర్లో వచ్చేసి భూమాత గురించి ఉండు, ఇక్కడ శాంతి కపోతం ఎగురుతూ ఉంది. తర్వాత ఇక్కడ సర్వ మతాలకు సంబంధించినటువంటి ఇంక్లూజివ్ లోగోస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ భూమిని పరిరక్షించాలి, పర్యావరణ హితంగా ఉండాలి అంటూ ఈ శాంతి మంత్రం అందరం కలిసి, అంటే ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉండవచ్చు, అది ఒకరికొకరం గౌరవించుకోవాలి. కాకపోతే మనందరికీ కామన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నవి. ఉదాహరణకు భూమాతను పరిరక్షించుకోవటం, ఈ పొల్యూషన్సు, ప్లాస్టిక్, లేదనుకుంటే సునామీలు, లేదు ఓజోన్ లేయర్ పాడు కావటము, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రం మనకి ఎన్నిసార్లు కోపం చేసి ఆ తీరాలకు, ఆఖరికి సముద్రంలో ఉండే కోరల్ రీఫ్స్ పాడైపోతున్నాయి. అక్కడ ఉండే చేపలు, తాబేళ్ళు, టర్టిల్స్ ఎన్నో చనిపోతున్నాయి. అవి గనక బాలేకపోతే డెఫినెట్గా పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇప్పటికే హిమాలయాలు కరిగి సముద్ర తీరం యొక్క అంటే సముద్ర మట్టాలు పెరిగి లోపలికి వాటర్ వచ్చేస్తున్నాయి. మనం చూస్తున్నాం ప్రకృతి ప్రకోపాలు. వీటిని అన్నిటినీ మనం అడ్రస్ చేయాలి. ఇది ఒకటే పుస్తకం, రెండో పుస్తకం లేదు ఈరోజు మార్కెట్లో. ఇది పలు ప్రతులు ఉన్నాయని అనుకోకూడదు, ఇది ఒకటే పుస్తకం. ఈ పుస్తకం తర్వాత ఆ డబ్బును ఇక్కడ పేర్కొన్నట్టుగా అందరికీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అప్పుడు కామన్ మ్యాన్ కాపీస్ వస్తాయి అందరికీ అందుబాటులో. అది అందరికీ అందుబాటులో ఉండే ధరనే. అందుకే ఇది ఒక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్, అందరి కొరకు అందరం, ఆల్ ఫర్ ఆల్, ఆ హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్. అందుకే దీన్ని అంటే సమాజాన్ని ఇప్పుడు దీంట్లో ఒక సృజనాత్మకత ఉంది, ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ. తర్వాత లవ్ ఆఫ్ సొసైటీ ఉంది, డబ్బంతా సమాజానికే వెళుతుంది. మరి మంచి సృజన సమాజానికే డబ్బంతా చెందినప్పుడు సమాజాన్ని ప్రేమించే విలువ కొద్దిగా ఇంతే సరిపోతుందని చెప్పొస్తుందా? ఎంత పెట్టినా తక్కువే సమాజం కొరకు. అంటే భూమిని ప్రేమించడం, ఉదాహరణకు ఈ పుస్తకం వెల ఎంతనో ఉండని, అంతే అంటే సరిపోతుందా? కాదు. అందుకే ఇది ఒక అమూల్యమైన పుస్తకం. ఈ పుస్తకంలో కూడా చాలా చక్కగా ఎన్నో అంశాలను మేళవింపజేసి ఇందులో ప్రతి సమస్య మీరు చూస్తే రకరకాల చాప్టర్సు మంచి రంగులుగా దీన్ని తీర్చిదిద్ది ఎన్నెన్నో చాప్టర్స్గా ఈ 10 కాంటోలను ఒక్కొక్క సింబాలిక్ కలర్లో ఇంపోర్టెడ్ పేపర్ మీద దీన్ని మలచడం జరిగింది. నిజానికి ఈ పుస్తకం ఎవ్వరు కొనకపోతే ఇది ఉట్టి తెల్ల కాగితం. కానీ సమాజాన్ని ప్రేమించే ఒక మహానుభావుడు దీన్ని తీసుకుంటే దీని వెల అమూల్యం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసి ఇది ఒక తొలిమెట్టు. ఈ పుస్తకం ఏంటంటే ఒక చెరువులో రాయేస్తే రిపుల్స్ స్టార్ట్ అవుతాయి, అలలు. ఓ గాంధీజీ, ఓ నెల్సన్ మండేలా, ఓ మదర్ తెరీసా వాళ్ళు వేసిన ప్రతి అడుగు తొలి అడుగే. తర్వాత అందరూ సంఘీభావం తెలియజేసి బిందువు సింధువు అయినట్టుగా అందరం మానవాళి కొరకు ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు మన పూర్వీకులు. అలా ఈ మహద్గ్రంథం కూడా ఒక సమాజ శ్రేయస్సుకే. ఈ పుస్తకాన్ని మనం దీనికి సంబంధించిన సమాచారాన్ని చాలా సంపద కలిగి సమాజాన్ని ప్రేమించే లోకోపకారి ఫిలాంథ్రోపిస్టు ఎవరతను, ఎవరామె, 800 కోట్ల ఈ భూమి మీద ఉండే సమాజంలో ఒక్కరు చాలు, ఒకే ఒక్క మహానుభావులు. అయితే ఈ పుస్తకం కొనకపోతే మహానుభావులు లేరని కాదు, చాలామంది ఉన్నారు. వాళ్లకు తెలియజేయడంలో బహుశా మనం వైఫల్యం చెందామని అనుకోవచ్చు, అంతే తప్ప ఇది అమూల్యమైనటువంటి పుస్తకం. చాలా చక్కగా ప్లాన్ చేసి ఏది కూడా ప్రతిదీ ఛాయిసే, ఇక్కడ ఛాన్స్ కాదు. అలా నాకు తోచింది రాశానని కాకుండా దీన్ని వెలువరించడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ జిందగీ సబ్స్క్రైబర్స్కి లేదా వ్యూవర్స్కి
దీన్ని ప్రదర్శించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ సమాచారాన్ని, ఈ లింక్ని దయచేసి మీరు మీ దగ్గర ఉండే కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేస్తే దాన్ని మించిన సహాయం ఏది లేదు మీకు. ఎందుకంటే మీ ద్వారా ఈ సమాచారం దేశ విదేశాల్లో ఉండే ఒక మహానుభావురాలుకో మహానుభావుడికో తెలిసినప్పుడు వాళ్ళు దీని ప్రస్తావనతో దీన్ని కనుక తీసుకుంటే మీ ద్వారా ఆ డబ్బంతా సమాజానికి చేరుతుంది. కాబట్టి మీ పాత్ర అమోఘం. రాయటం వరకే నా వంతు నాదైపోయింది. ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన అందరిది. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఒక యునైటెడ్ ఎఫర్ట్ పెట్టాలి. ఇది నా అభ్యర్థన. ఒక గొప్ప ఆశయంతో ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం చూపుతూ రాసిన ఈ పుస్తకం లక్ష్యం నెరవేరాలంటే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లింక్ షేర్ చేయండి. అప్పుడు ఈ గొప్ప ఉద్యమంలో మీరు కూడా పాలు పంచుకున్న వారు అవుతారు. సార్, ఈ పుస్తకానికి అక్షరాల 5 కోట్ల ధర పెట్టడానికి గల కారణం ఏంటి? ఆ ధరకు ఈ పుస్తకాన్ని ఎవరైనా కొంటారని మీరు అనుకుంటారా? మంచి ప్రశ్న అండి. అసలైన ప్రశ్న ఇదే. అంత రేట్ ఎందుకు పెట్టారు? ఇది ఫస్ట్ విశ్వశాంతిని ఆశిస్తూ చేస్తున్న ఒక మానవతా ప్రయోగం అండి. ఇది ఆల్ ఫర్ ఆల్, ఒక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్. దీన్ని అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్గా చేయటం గల ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ ఉంది, ఒక ఊహించనంత సృజనాత్మకత, లవ్ ఫర్ సొసైటీ ఉంది, ప్రపంచాన్ని ప్రేమించే ధోరణి ఉంది, అంటే అందరినీ ప్రేమించాలని. మరి సృజనాత్మకత, లవ్ ఫర్ సొసైటీ, ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ, లవ్ ఫర్ సొసైటీ, ఈ రెండు ఒక దగ్గర కలిసినప్పుడు దాని వెల అమూల్యం. వెలకట్టలేము. ఇప్పుడు సమాజాన్ని ప్రేమిద్దాం అనేది ఎంత ధర అయితే ప్రేమించినట్టు? 5 కోట్లు సరిపోతుందా? 50 కోట్లు సరిపోతుందా? 500 కోట్లు సరిపోతుందా? ఆ మాటకు వస్తే మనము కొంతమంది హాలీవుడ్ తారల వాళ్ళ యొక్క డ్రెస్సులను కొన్ని 100 కోట్లకు కొనుక్కున్న దాఖలాలు మనం చూసాం. తర్వాత కొంతమంది మహామహులు అయినటువంటి చిత్రకారులు గీసినటువంటి చిత్రానికి కొన్ని 100 కోట్ల రూపాయల గోడ చిత్రానికి ధర చూసాం. కొన్ని దేవుళ్ళకు సంబంధించిన లడ్డూలకు కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కొనుక్కున్న దాఖలాలను మనం చూసాం. ఆ అంశాలకు సంబంధించిన డబ్బు ఒకవేళ సమాజానికి కనుక చెందితే దాన్ని మించిన సంతోషకరమైన విషయం ఇంకోటి లేదు. ఎందుకు? ఆ డబ్బంతా సమాజం మన కొరకే, సమాజం కొరకు. అయితే నా పుస్తకానికి సంబంధించి ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ, లవ్ ఫర్ సొసైటీ ఉంది కాబట్టి దీన్ని ఒక ధర 5 కోట్లు అంటే 5 కోట్లు నాకు అలా అనిపించింది. ఎందుకు 50 కోట్లు ఎందుకు పెట్టకూడదు? 500 కోట్లు ఎందుకు పెట్టకూడదు? అలా కూడా కొన్ని లక్షల కోట్లు దానం చేసిన మహామహులు ఉన్నారు ఇప్పుడు భూమి మీద, లక్షల కోట్లు, రైట్? అయితే ఈ పుస్తకాన్ని సామాన్య మానవుడి కోణంలో చూడొద్దు. ఇప్పుడు నేను 4 రకాల మనుషులు ఉన్నారని చెబుతున్నా. చాలా డబ్బు ఉంది, ఖర్చు పెడతారు సమాజానికి. చాలా డబ్బు ఉంది, ఖర్చు పెట్టరు. అసలు డబ్బు లేదు కానీ కోరిక ఉంది సమాజానికి చేయాలని. 3 పూటలు తినడానికి అసలు భోజనమే లేదు. ఇలా అన్ని రకాల మనుషులు ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు నాకు కావాల్సింది చాలా డబ్బుండి సమాజాన్ని ప్రేమించే మనిషి. నేను దీన్ని ఇలా చెబుతా. ఒక 10 అంతస్తుల బంగళాని కింద నుంచి చూస్తే అబ్బా ఎంత పెద్దగా ఉంది బంగళా అనుకుంటాం. అదే బంగళాని విమానంలోంచి కిందికి చూస్తే ఇంతే కనబడుతుంది, చాలా చిన్నగా కనపడుతుంది. అంటే కింద నుంచి పెద్దగా కనపడ్డ విషయం పైనుంచి చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. అలా ఒక సామాన్య మానవుడు, డబ్బు లేని వ్యక్తి, వాళ్ళ కోణంలో చూస్తే అసలు ఈ పుస్తకాన్ని ఎవ్వరూ కొనరు, ఇంపాసిబుల్. నేను వాళ్ళు నా టార్గెట్ పీపుల్ అనుకోవట్లే. ఈ మొదటి ప్రతికి వాళ్ళు నా టార్గెటే కాదు. కానీ సమాజాన్ని ప్రేమించే లోకోపకారులు, ఫిలాంథ్రోపిస్టులు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద, రైట్? ఇప్పుడు మన దేశంలోనే నేను నిన్న మొన్న ఒక లిస్టు చూశాను. ఒక మహానుభావుడు రోజుకి 5,60,00,000 దానం చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, శివనాడార్ గారే. రెండవ ప్లేసులో అజింజీ ప్రేమ్జీ గారు ఒక రోజుకి సుమారు 4 కోట్లు ఎవ్రీడే దానం చేస్తున్నారు. అంబానీ గారు రోజుకి 1 కోటి రూపాయలు దానం చేస్తున్నారట. నేను పేపర్లో 10 మంది మహానుభావులు ఒక్కొక్క రోజుకి ఎంతెంత దానం చేస్తున్నారు. చిట్ట చివరి వ్యక్తి రోజుకి 35 లక్షలు దానం చేస్తున్నారు ఎవ్రీడే. ఇది సంవత్సరానికి కాదు. మన దేశంలోనే ఇంత సమాజాన్ని ప్రేమించే మహానుభావులు ఉన్నప్పుడు నాకు 800 కోట్ల ఈ భూమి మీద ఉండే మనుషులలో 200 దేశాలు లేదా 195 దేశాల్లో ఒక్కరు దొరకరా ఈ మంచి పనిని ప్రశంసించేవాళ్ళు? కాబట్టి ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ, లవ్ ఆఫ్ సొసైటీ, ఈ రెండు ఒక దగ్గర కలిసినప్పుడు దీని వెల అమూల్యం. అందుకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నాకు 5 కోట్లు పెట్టాలనిపించింది. మీరు అన్యదా భావించకపోతే ఈ మధ్యలోనే నేను ఒక విశ్వాసం కలిగిన కుక్క శునకానికి హైదరాబాదులో
20 కోట్ల వెలబెట్టారు. అది అందరూ వెళ్ళి సెల్ఫీలు దిగారు ఫర్ ఎగ్జాంపుల్. చాలా గొప్ప విషయం అది. అది ఒక విశ్వాసం కలిగిన జంతువు. దానికి 20 కోట్ల వెలబెట్టినప్పుడు ప్రపంచంలో జనరేషన్స్ టుగెదర్ చరిత్రలో నిలిచిపోగలిగే ఒక విశ్వశాంతిని కోరే ఒక మహద్గ్రంథాన్ని 5 కోట్ల రూపాయలు, అది కూడా వితరణ, మళ్ళీ ఈ డబ్బంతా సమాజానికి వెళ్ళిపోతుంది. సమాజానికి వెళ్ళిపోయినప్పుడు మనం ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం. ఏంటి? మనం ఏదో ఒక గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఒక మంచి మెసేజ్ మనం ఇవ్వగలుగుతున్నాం. ఆ మాటకు వస్తే ఒక వ్యక్తి యొక్క డ్రెస్సు ఒకరోజు చినిగిపోతుంది, దైవికమైనటువంటి లడ్డు తింటే అయిపోతుంది, అవునా? గోడ చిత్రానికి దుమ్ము పడుతుంది. కానీ ఈ విజ్ఞాన భండాగారం చరిత్రలో నిలవటమే కాకుండా ఇది ఈ డబ్బంతా సమాజానికి చెందుతుంది. దీని ద్వారా ఒక మంచి మెసేజ్ని ఇస్తున్నాం మనం. ఏంటంటే అందరి కొరకు అందరం ఉన్న దాంట్లో కొంత మనం సమాజానికి ఇద్దాం. పరోపకారాయ ఫలంతి వృక్షాహ, ఇతరులకు చెట్టు హెల్ప్ చేసింది ఫలాల వల్ల. పరోపకారాయ దుహంతి గావహ, ఇతరులకు ఆవు పాలిచ్చే. పరోపకారాయ వహంతి నద్య, ఇతరుల కొరకు నది పారింది నీళ్ళిచ్చే. మరి పరోపకారార్థం ఇదం శరీరం అంటున్నాం కదా, కొద్దిగా మొత్తం వద్దు. అవేమో చెట్టు అన్ని ఫలాలు ఇచ్చే, నది నీళ్ళు ఇచ్చే, ఆవు పాలిచ్చే. కానీ మనం కొద్దిగా మన సమాజానికి, నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి మనం ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వాలి. భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుంటే గడిచిన 70 సంవత్సరాలు ఎంత కష్టపడదో దేశం, రాబోయే 70 సంవత్సరాలు కూడా అలాగే ఉండనిద్దామా? నో. యూత్ ఈజ్ నాట్ యూజ్లెస్, ఇట్ ఈస్ యూజ్డ్ లెస్. యూత్ ఈజ్ నాట్ హోప్లెస్, ఇట్ ఈస్ హోప్డ్ లెస్. ప్రతి ఒక్కరిలో ఒక ఫైర్ ఉంది. అది స్పార్క్ ఆఫ్ ఫైర్ కాదు, బ్లేజింగ్ ఫైర్ కావాలి. ఒకరికొకరు విమర్శలు ఆపి వీలైనంత పరామర్శలను పెంచుదాం, ఇతరులను మెచ్చుకుందాం, ప్రశంసిద్దాం. ఒక రాజ్యాంగం రాసుకున్నది చాలా గొప్పదై దాన్ని అమలుపరిచేవాడు గొప్పవాడైతే సమాజానికి మంచి జరుగుతుంది. ఒకవేళ రాసుకున్న రాజ్యాంగం చెడ్డదై అమలుపరిచేవాడు చెడ్డవాడైతే సమాజానికి చెడు జరుగుతుంది. ఒకవేళ రాసుకున్న రాజ్యాంగం మంచిదై అమలుపరిచేవాడు చెడ్డవాడైతే కూడా చెడు జరుగుతుంది. కానీ రాసుకున్న రాజ్యాంగం చెడ్డదైనా సరే అమలుపరిచేవాడు గొప్పవాడైతే సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకు అమలుపరిచేవాళ్ళు చాలా గొప్పగా ఉండగలిగితే అక్కడ రాజ్యాంగం ఎలా ఉన్నా అమలుపరిచేవాడు చాలా గొప్పవాడు కదా. కాబట్టి మానవత్వం, మంచితనం ఇవి చాలా చాలా ముఖ్యం. కాబట్టి మనం బృందంగా ఏర్పడి ఒక విశ్వశాంతి కొరకు ఈ రియా అనే మంత్రాన్ని ముందరికి తీసుకెళ్తూ ఇన్నర్ పీస్ కొరకు పనిచేద్దాం, పక్కవాడి కొరకు పనిచేద్దాం. ఆ దిశలో ముందుకు వెళ్ళాలనేది నా అభ్యర్థన, ఆకాంక్ష. సమాజానికి ఏదో ఒకటి తిరిగి వాళ్ళన్న గొప్ప సందేశంతో రాసిన ఈ పుస్తకాన్ని ప్రపంచంలోని 800 కోట్ల మందిలో కొనే ఆ లోకోపకారి ఎవరో తొందరగా స్పందించాలని కోరుకుందాం. సార్, ఇప్పటివరకు ఈ పుస్తకాన్ని ఎవరైనా చదివారా? చదివితే వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఎవరు చదివారు అంటే, ముందు ఈ పుస్తకాన్ని ఐక్యరాజ్య సమితి దినోత్సవం అంటే అక్టోబర్ 24 ఆ రోజు దీన్ని హైదరాబాద్లో 2023 అక్టోబర్ 24న హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ప్రథమంగా. ఆ రోజు యుఎన్ఓ డే, ఎట్ ద సేమ్ టైం ఆ రోజు విజయదశమి, దసరా రోజు. ఇక్కడ అంటే ఈ ఇంటర్వ్యూలోనే పేర్కొంటున్నాను, ఆ రోజు నా పుట్టినరోజు కూడా. సో ఈ విశిష్టతలు కలిగినటువంటి ఆ రోజున దీన్ని లాంచ్ చేసి అమ్మా నాన్న వాళ్ళ సమక్షంలో చాలా ప్రముఖులు దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా అక్కడికి విచ్చేసినటువంటి వ్యక్తులలో ఆనరబుల్ డిఐజీ సుమతి గారు, ఐపీఎస్, వారు ఈ పుస్తకాన్ని చదివినంత వరకు దాన్ని వారు రివ్యూ చేశారు. చాలా గొప్పగా దాన్ని రివ్యూ చేసి దాన్ని నేపథ్యాన్ని, దాని థీముని ప్రశంసించడం జరిగింది. దాంతోపాటు గొప్ప విద్యావేత్త, సామాజికవేత్త అయినటువంటి శ్రీమాన్ గుంటా లక్ష్మణ్జీ వారు కూడా ఈ పుస్తకాన్ని ప్రశంసించడం జరిగింది. దానికి సంబంధించిన ఒక బ్రీఫ్ రివ్యూ వారు ఇవ్వడం జరిగింది. దీన్ని లోతుగా ప్రశంసించినటువంటి ఆచార్యులు, నా గురువర్యులు శ్రీమాన్ వెన్నెలకంటి ప్రకాశం గారు. వీరు విశ్రాంత ఆచార్యులు, ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసరు. వారు దీన్ని అధ్యయనం చేసి దాన్ని చాలా బాగా రివ్యూ చేసి నన్ను ఆశీర్వదించడం జరిగింది. వారితో పాటు నా వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలలో చదువుకున్నప్పుడు శ్రీ నిజాముద్దీన్ గారు, ఎస్కే నిజాముద్దీన్ గారు అక్కడికి విచ్చేసి, నెల్లూరు నుంచి విచ్చేసి నన్ను ఆశీర్వదించి దీనికి సంబంధించినటువంటి అంటే ప్రశంసలు అందజేయడం జరిగింది.
నా సంస్కృతం మాస్టర్ డాక్టర్ ఎంటి ఆళ్వార్ ఎన్నెన్నో ఆధ్యాత్మికమైనటువంటి మంచి ప్రవచనాలలో వారు దిట్ట, నా గురువర్యులు, వారు కూడా దీన్ని ప్రశంసించడం జరిగింది. ఈ మధ్యలోనే నా సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్లో దీనికి సంబంధించినటువంటి ఒక పుస్తక సమీక్ష కార్యక్రమాన్ని కవులందరూ కలిసి ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ కవి శ్రీమాన్ లక్ష్మణ్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో దీన్ని చేశారు. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు ప్రముఖ కవి, ఈవెన్ రావూరు వనజ గారు, వీళ్ళందరూ చాలా మంచి కవులు. అదే కార్యక్రమానికి ఎంతోమంది ఉద్దండులు, కోట్ల వెంకటేశ్వరరెడ్డి గారు ప్రముఖ కవులు, వారితో పాటు డిఈఓ విజయ్ కుమార్ గారు, డివిఈఓ మద్ది అనంతరెడ్డి గారు, సమ్మెట నాగమల్లేశ్వరరావు గారు, ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్, వారే ఈ పుస్తక సమీక్ష దాన్ని చేయడం జరిగింది. రైట్. ఇలా ఈవెన్ పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ఆచార్యులు చాలామంది వచ్చారు. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ మాలవి, శ్రీలత గారు, ఇలా తర్వాత అందరికంటే మించి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ గారు, వారు దాన్ని అంటే పుస్తకాన్ని ఇనాగరేట్ చేశారు, అక్కడ లాంచ్ చేశారు. ఓకే, ఇలా చాలామంది ఈ పుస్తకం లోతుల్ని ప్రదర్శించి దాన్ని విశ్లేషించి నాకు మంచి ఆశీర్వచనాలు ఇచ్చారు. కొంతమంది ఇప్పటికీ దీన్ని విశ్లేషణ చేస్తున్నారు. సో అన్నిటికంటే మించి ఈ మధ్యలోనే వాళ్ళు దీన్ని సమీక్ష చేయటం నిజంగా నేను మీ యూట్యూబ్ ఛానల్ తరపున పాలమూరు కవులందరికీ, ఉమ్మడి జిల్లా కవులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, ఈ ఒక్క పుస్తకం రేటు 5 కోట్లు అని చెప్పారు కదా, ఆ తర్వాత కామన్ మ్యాన్ కాపీలు వస్తాయని చెప్పారు. సో ఈ పుస్తకం అమ్ముడు పోయి కామన్ మ్యాన్ కాపీలు వచ్చే వరకు ఈ పుస్తకాన్ని ఎవరికైనా చదవాలని ఉంటే అవకాశం ఉందా? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారండి. అంటే ఈ పుస్తకం 5 కోట్ల ఈ పుస్తకం అమ్ముడుపోయే లోపు ఎవరికన్నా ఔత్సాహికులకు చదవాలనిపిస్తే చాలా సంతోషంగా చదవచ్చండి. అయితే దీని ఉద్దేశమే అందరికీ, దీంట్లో ఉండే సారాంశం అందరికీ చేర్చడం వల్లనే మనం విశ్వశాంతి అంటే ఆ భావనను తీసుకొచ్చాం. కాబట్టి ఎవరైతే దీన్ని చదవాలనుకుంటే దయచేసి నాకు ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేసి నా అనుకూలమైన సమయాన్ని చూసుకొని మా ఇంటికి రండి, నా గెస్ట్లాగా నా దగ్గర ఉండండి, మీరు చదవండి. అవసరమైతే నేను సమయం ఇచ్చి ఆ పుస్తకాన్ని మీకు చదివి వినిపిస్తా, దాని నేపథ్యం, ప్రేరణ, అన్ని వివరాలు మీకు అందజేస్తాను. తప్పకుండా నా ఫోన్ నెంబర్ నేను చెప్పాను, 9848023090. ఈ నంబర్కి నాకు ఫోన్ చేస్తే నేను తప్పనిసరిగా సమయం ఇస్తాను. మీరు రండి. నేను హైదరాబాద్లో అమీర్పేట్లో నా నివాసం ఉంది, ఎవరైనా రావచ్చు. కాకపోతే ముందుగా తెలియజేస్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా దీన్ని కామన్ మ్యాన్ కాపీస్ వచ్చే లోపు కూడా దీని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ యాజ్ మై గెస్ట్ ఎనీ డే. ఈ పుస్తకం చదవాలనే కాంక్ష ఉండి 5 కోట్ల రూపాయలు వెచ్చించలేని వాళ్ళు బాధపడకండి. సార్ నంబర్కు ఫోన్ చేయండి, గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి. సార్, ఈ పుస్తకం అమ్మడం ద్వారా వచ్చే 5 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం చారిటీకే ఇస్తామన్నారు కదా, దాని గురించి చెప్పండి సార్. అంటే ఈ పుస్తకాన్ని 5 కోట్లు దీని ధర పెట్టడం జరిగింది కదా. అయితే ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు నా ఫోన్ నంబరు లేకుంటే నా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబరు 9848023090. ఇది నా ఫోన్ నంబరు. దాని ద్వారా సంప్రదించవచ్చు. 9848023090. ఇది హైదరాబాద్లో ఉంటున్న నేను, ఇది ఇండియా మొబైల్ నంబరు. తర్వాత విఎస్ చారి, VSCHARY, vschari@gmail.com. ఇది ఈమెయిల్ ఐడి. వీటి ద్వారా సంప్రదించవచ్చు. సో దీన్ని అమ్మగా వచ్చే డబ్బు 50% ఐక్యరాజ్య సమితికి, 25% కేంద్ర ప్రభుత్వానికి, 25% రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటించడం జరిగింది. అలా ప్రకటించిన తర్వాత ఆ రకంగా దాన్ని ఎవరైతే సంప్రదిస్తారో, జర్మనీ వ్యక్తి కావచ్చు, అమెరికా వ్యక్తి కావచ్చు, రష్యా వ్యక్తి కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఎవరో కావచ్చు, ఇది గ్లోబల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎక్కడి నుంచో నేపాల్ నుంచి కొనుక్కున్నాడు. నేపాల్ నుంచి కొనుక్కోగానే అది మొత్తం తీసుకొచ్చి నేను హైదరాబాద్కి ఇవ్వలేను కదా. సో దీన్ని ఎట్లయితే ఒక తండ్రి తన పిల్లలందరికీ సమానంగా పంచుతారో, విశ్వశాంతి కాబట్టి, విశ్వానికి సంబంధించింది కాబట్టి, ఓ 50% ప్రపంచ దేశాలకు, ఓ 25% పొరుగు రాష్ట్రాలకు, 25% సొంత రాష్ట్రానికి, వసుధైవ కుటుంబకం అందరికీ చెందింది అంతే. ఆ రకంగా విభజన చేయాలనిపించింది. దాని తర్వాత అది అమ్ముడుపోయిన తర్వాత ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేశాక, ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశాము, ఎవరు తీసుకున్నారు అనే వివరాలన్నీ మళ్ళీ కామన్ మ్యాన్ కాపీస్ వేసేటప్పుడు అందులో ఆ వివరాలు, ఆ ఫోటోలన్నీ దాంట్లో పెడతాం. ఎలాగో ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి పుస్తకం. నిజానికి ఒక మహానుభావురాలు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అసలు ఎవరు పేదవాళ్ళు అంటే డబ్బు లేనోళ్ళు లేకుంటే ఆస్తులు లేనోళ్ళు వీళ్ళు కాదట పేదవాళ్ళు.
ఏ ఇంట్లో అయితే పుస్తకాలు ఉండవో వాళ్ళు పేదవాళ్ళట. ఎక్కడైతే ఎందుకంటే వాట్ ఎక్సర్సైజ్ ఈజ్ టు ద బాడీ, రీడింగ్ ఈజ్ టు ద మైండ్ కదా. ఎన్ని చెప్పులు మార్చింటాం, ఎన్ని షూస్ మార్చింటాం, ఎన్ని బట్టలు మార్చింటాం శరీరం పెరిగే కొద్దీ. మరి ఈ మెదడుకి ఎంత జ్ఞానం కావాలి, మరి ఎన్ని పుస్తకాలు చదివాం మనం. ఒక మహానుభావుడు అంటాడు, మీరు 5 సంవత్సరాలు ఒక విషయం పైన బాగా చదవండి, ఆ సబ్జెక్ట్లో ఒక ఎక్స్పర్ట్ అవుతారు. 8 సంవత్సరాలు చదవండి, మీ రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తి అవుతారట ఆ సబ్జెక్ట్లో. అదే మీరు 15 సంవత్సరాలు అధ్యయనం చేయండి, మీ దేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తి అవుతారట ఆ సబ్జెక్ట్లో. 18 సంవత్సరాలు అధ్యయనం చేయండి, ఈ ప్రపంచంలోనే ఆ సబ్జెక్ట్లో ఒక ప్రముఖ వ్యక్తి అవుతారట. చూడండి, రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అన్నాడు ఫ్రాన్సిస్ బెకన్. చదివితే ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్లో పాల్గొంటే రెడీ మ్యాన్, రాస్తే ఎగ్జాక్ట్ మ్యాన్. కాబట్టి పుస్తకం హస్తభూషణం, రైట్. కాబట్టి ఈ పుస్తకాలను మనం ప్రేమించాలి. మన స్నేహితులందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన దగ్గర ఉండే ఏకైక మిత్రుడు ఓ మంచి పుస్తకం. ఒక కవి అంటాడు, ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటాడు. అవునా? సో గన్ను చేయలేని పని పెన్ను చేస్తుంది. అవునా? అందుకే మనం కత్తి కంటే కలం గొప్ప అంటాం. ఒక చెట్టు నుంచి అండి 1,00,000 అగ్గిపుల్లలను తయారు చేయొచ్చు, కానీ ఒక్క అగ్గిపులతో 1,00,000 చెట్లను కాల్చేయవచ్చు. అదేవిధంగా ఒక మనిషిలో 1,00,000 మంచి ఆలోచనలు ఉండవచ్చు, కానీ ఒకే ఒక్క నెగిటివ్ థాటు, చెడ్డ థాటు ఆ 1,00,000 మంచి ఆలోచనలను సర్వనాశనం చేయగలదు. కానీ అలాంటి నెగిటివ్ థాట్స్ను ఆపగలిగే శక్తి ఒక మంచి పుస్తకానికి ఉంటుంది. అలాంటి పుస్తకాన్ని మనం ఎప్పుడూ ప్రేమించాల్సిందే. అందుకే ప్లీజ్ కీప్ రీడింగ్. పుస్తకాలను ఇంట్లో ప్రేమిద్దాం, చదువుదాం. ఇంకో మాట, గిటారు కొనుక్కుంటే గిటారు ఓనర్ అవుతాం, గిటారిస్ట్ కావు. గిటారిస్ట్ కావాలంటే క్రమం తప్పని సాధన చేయాలి. పుస్తకం తీసుకొచ్చి షెల్ఫ్లో, అల్మారాలో పెట్టుకుంటే లాభం లేదు. దాన్ని చదవగలగాలి, దాని ప్రయోజనం పొంది ఆ ప్రయోజనాన్ని అమలుపరచగలిగితే. ఈరోజు మొబైల్ ఫోన్స్ వచ్చి చాలా చాలా మన సమయాన్ని తీసుకుంటున్నాయి, అవి అవసరమే. కానీ తల్లిదండ్రులు అంటారు, నా పిల్లలు 12 గంటల వరకు టీవీ చూస్తున్నారు, అసలు చెప్తే వినరు, త్వరగా పడుకోరని. మన పిల్లలు మనం చెప్పింది వాళ్ళు అస్సలు చేయరు, మనం చేసింది చేస్తారు. వాళ్ళు టీవీ చూడకూడదు అంటే మనం కూడా టీవీ చూడడం ఆపేయాలి. వాళ్ళు త్వరగా నిద్రపోవాలంటే ముందు మనం నిద్రపోవాలి త్వరగా. పఠనం చేయాలంటే వాళ్ళతో పాటు 4 రోజులు ప్రాక్టీస్ చేద్దాం, మనం కూడా చదివితే అదే అలవాటు అవుతుంది. అలవాటు అయిపోతే వాళ్ళు చెప్పినట్టు వింటారు. కాబట్టి ఇవి ముందు యథారాజా తదా ప్రజా, క్రమశిక్షణ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకు వస్తుంది. ప్రిన్సిపల్ లేటుకు వస్తే స్టాఫ్ మెంబర్స్ లేటుకు వస్తారు స్కూల్కు. కాబట్టి మనం ఆచరించి వీటిని నలుగురికి చెప్పుదాం, ఆ దిశలో విశ్వశాంతిని సాధిద్దాం పుస్తక పఠనం ద్వారా. సార్, ఈ పుస్తకం రాయడం ద్వారానే మీరు సమాజానికి ఎంతో మంచి చేస్తున్నారు సార్. పైగా ఈ పుస్తకం అమ్మడం ద్వారా వచ్చే 5 కోట్ల రూపాయలను తిరిగి చారిటీకే ఇవ్వాలనుకోవడం మీ లోపల ఉన్న మానవత్వానికి నిదర్శనం సార్. ఈ పుస్తకంలో 4 ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయని చెప్పారు కదా, వాటి గురించి చెప్పండి సార్. తప్పకుండానండి. ఈ అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనే పుస్తకం అంటే అసలు ప్రపంచ దేశాలలో ఉండే కోట్లాది సామాన్య ప్రజల ఆవేశం, ఆగ్రహం, ఆక్రోశం, ఆక్రందన, వీటిని ఎంతో వినయ విధేయతలతో ఆలపించినటువంటి శాంతి మంత్రం ఫస్ట్. ఇది దీని ప్రధానమైన థీమ్. మీరు ఏ సమస్యనన్నా తీసుకోండి, దానికి సంబంధించిన విశ్లేషణ, వివరణ, సొల్యూషన్ ఇందులో కనబడుతుంది. కాకపోతే ఇంగ్లీష్లో ఓడిఈ ఓడ్ అంటే ఓడిఈ ఓడ్, పోయమ్ ఆఫ్ అడ్రస్ అంటాం, అంటే ఓ సంబోధనాత్మక భావగీతం. అయితే పిబి షెల్లీ, కీట్స్, లేదనుకుంటే ఇట్లా అంటే మహామహులు కొంతమంది చాలా ఓడ్స్ రాశారు ఈ భావగీతాలు. ఓడ్ టు ది వెస్ట్ విండ్, ఓడ్ టు స్కైలార్క్, ఓడ్ టు నైటింగేల్, జాన్ కీట్స్, ఇలాంటి వాళ్ళందరూ. సో అలా నేను వాంటెడ్లీ అలాంటి సంబోధనాత్మక భావగీతం ఏదైనా ఉందా సుదీర్ఘంగా విశ్వశాంతి పైన అని నేను చూస్తే నాకు కనపడలే. ఏదో 4-5 పేజీలు, వేరే వేరే రచనలు ఉండవచ్చు లేదా వ్యాసాలు ఉండవచ్చు, కాకపోతే ఈ భావగీతం రూపంలో నాకు ఎక్కడ కనపడలే. నేను సాహిత్యానికి సంబంధించిన ఉపాధ్యాయుని కాబట్టి ఆ కోణంలో నేను చూసా. అందుకు లాంగెస్ట్ ఓడ్, సుదీర్ఘమైనటువంటి భావగీతం ఇది. జస్ట్ ఇంగ్లీష్లో కాదు, నాకు తెలిసి మానవ జాతి ఏ సాహిత్యంలోనూ 316 పేజీల భావగీతం లేదు. ఇది ఒకటో ప్రత్యేకత. రెండవది, ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఆన్ ది ఎర్త్ అండి. అంటే చాలా ఖరీదైన పుస్తకం ఈ ప్రపంచంలోనే, అలా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఎంత ఖరీదైందంటే ఈ పుస్తకం 5 కోట్ల రూపాయలు. ఒకటే పుస్తకం ఉంది, ఇప్పుడు 2వ కాపీ లేదు. ఇప్పుడు ఈ పుస్తకం అమ్ముడుపోయిన తర్వాత ఆ తర్వాత కామన్ మ్యాన్ కాపీసు వచ్చేస్తాయి. సో ఇప్పుడు జస్ట్ ఇది ఏదో దేవుడి యొక్క లడ్డూలాగా ఇది ఒకటే. అయితే ఇది వేలంపాట వేసే బుక్ కాదు. దీనికి కవిగా
నిర్ణయించినటువంటి ధర 5 కోట్లు. అయితే ఇది ఒక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్. మానవత్వపు అంటే ప్రపంచాన్ని ప్రేమించే మనుషులు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద అని నిరూపించే ఆల్ ఫర్ ఆల్ అనే ఒక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్. అందుకు ఈ 5 కోట్ల డబ్బంతా సమాజానికే తిరిగి ఇవ్వటం అనేది 3వ ప్రత్యేకత. 4వది ఐక్యరాజ్య సమితికి ఈ పుస్తకాన్ని అంకితం చేయటం. ఎందుకు ఐక్యరాజ్య సమితికి అంటే ఈరోజు ప్రపంచ శాంతి కొరకు, సామరస్యం కొరకు, సమన్వయం కొరకు మనందరికీ తెలిసి బాగా కష్టపడుతున్న ఏకైక సంస్థ యునైటెడ్ నేషన్స్. సో ప్రతిసారి వాళ్ళు మనల్ని ఎందుకు గుర్తించాలి, మనం కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. అప్పుడే గొప్ప సంస్థలు కూడా ప్రేరణ పొందుతాయి. కాబట్టి 10 సార్లు నోబెల్ శాంతి బహుమానం పొందిన ఏకైక సంస్థ ఐక్యరాజ్య సమితి. రకరకాల విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలన్నిటికీ దాదాపు 10 సార్లు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. కాబట్టి దానికి అంకితం చేయడం చాలా బిఫిటింగ్గా అనిపించింది. కాబట్టి యుఎన్ఓ డే రోజు 24 అక్టోబర్, ఆ రోజు దసరా, లక్కీగా నా పుట్టినరోజు, ఆ రోజు దీన్ని యుఎన్ఓకి అంకితం చేయడం జరిగింది. ఇలా లాంగెస్ట్ వర్డ్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఆన్ ది ఎర్త్ విత్ 5 crores ఆఫ్ ఇండియన్ రూపీస్ యాజ్ ప్రైస్. And the third one is all money will go back to society as charity. And the fourth one is the book is dedicated to the prestigious United Nations. ఇవి ప్రత్యేకతలు. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ సామాన్య మానవుడి ఆవేదనను ఎంతో విధేయతతో మనం కలిసిమెలిసి బృందంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దుకుందాం. అది రాకెట్ సైన్స్ కాదు. ఇన్నర్ పీస్తో మొదలై గ్లోబల్ పీస్ వరకు వెళదామని ఇదొక మానవత్వపు ఒక ప్రయోగాన్ని నేను ఈ పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న ఐక్యరాజ్య సమితికి ఈ పుస్తకాన్ని అంకితం చేయడం చాలా గొప్ప విషయం సార్. వ్యక్తిగత ప్రశాంతతకు ప్రపంచ శాంతికి ఏంటి తేడా? చాలా బ్యూటిఫుల్ ప్రశ్న అడిగారండి. వ్యక్తిగత ప్రశాంతతకు ప్రపంచ శాంతికి ఉన్న సంబంధం ఏంటి అంటే, ప్రపంచ శాంతి గ్లోబల్ పీస్, వ్యక్తిగత ప్రశాంతత అంటే ఇన్నర్ పీస్ అనుకోండి. ఇండివిజువల్ పీస్, ఇన్నర్ పీస్. అసలు గ్లోబల్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్ అండి. ప్రపంచ శాంతి రావాలంటే ముందు ఒక వ్యక్తి యొక్క ఇన్నర్ పీస్ ముఖ్యం. నాకు ఇన్నర్ పీస్ ఉందనుకోండి, మన యునైటెడ్ స్పిరిట్ ఆఫ్ ఇన్నర్ పీసే గ్లోబల్ పీసు. అందరి వ్యక్తిగత ప్రశాంతతలను కూడితే ప్రపంచ శాంతి వస్తుంది. మరి ఇన్నర్ పీస్ ఎట్లా వస్తుంది? ఇన్నర్ పీస్ రావాలంటే యోగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా సాధన చేస్తారా, క్రమశిక్షణతో ఉంటారా? ఇన్నర్ పీస్కి రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ గరిష్టంగా ఎప్పుడొస్తుందంటే మన దగ్గర ఉన్నది ఏదైనా సరే ఉదారంగా ఇతరులకు పంచి పెడితే ఇన్నర్ పీస్ గరిష్టంగా వస్తుంది. అంటే ఇవ్వటం, ఇష్టంగా ఇవ్వటం. కాబట్టి గ్లోబల్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్ అండ్ ఇన్నర్ పీస్ కమ్స్ అవుట్ ఆఫ్ గివింగ్ హ్యాపీలీ అండ్ మ్యాగ్నానిమస్లీ, జనరస్లీ. కాబట్టి మనందరం కూడా ఏది ఉంటే అది ఉన్నదే అందరికీ పంచుదాం, తద్వారా ఇన్నర్ పీస్ పొందుదాం. అది గ్లోబల్ పీస్కి పునాది అవుతుంది. ఇది మన దగ్గర ఉన్నది పంచితే వ్యక్తిగత ప్రశాంతత వస్తుందని, అదే ప్రపంచ శాంతికి దారి తీస్తుందని చాలా బాగా చెప్పారు సార్. సార్, మీరు రాసిన ఈ పుస్తకం ద్వారా సమాజానికి ఏ విధంగా మేలు జరుగుతుందంటారు? సమాజానికి ఎటువంటి మేలు జరుగుతుంది? నేను ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో రియా అనే ఒక విషయం చెప్పాను, రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్ అని. స్వార్థపు పరిధులు దాటి ప్రతి ఒక్కరం ఈ సమాజం కొరకు ఏదైనా ఆలోచన చేద్దాము, అధ్యయనం చేద్దాము, ఆచరణ చేద్దాము అన్నాను. చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ అంటాం. అంటే ఇతరులకు మనం జనరస్గా ఉండి హెల్ప్ చేయడం అనేది ఇతరులలో మీరు కోరుకునే మార్పు మీ నుంచే స్టార్ట్ కావాలని. అయితే నేను అప్పుడు ఒక బస్సు ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఒక బస్సులో సీట్ ఇస్తాడు అందరికీ, నా దగ్గర ఉన్నదే ఇవ్వగలను కదా, లేనిది ఇవ్వలేనని. అలా నేను కూడా నా దగ్గర సమాజానికి ఇవ్వడానికి డబ్బు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర డబ్బు ఉంటే ఇచ్చేవాడిని. నాకు ఏదో కొంత అక్షర జ్ఞానం ఉంది. విశ్వశాంతి నా లక్ష్యం. మరి విశ్వశాంతి తీసుకురావడంలో మరి నా పాత్ర ఏంటి అన్నప్పుడు రియా అనుకున్నాం కదా, రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్. నేను 30 ఏళ్లుగా విశ్వశాంతి కొరకు ఆలోచిస్తూ వచ్చా. సాధ్యమైంది ఈ మధ్యలో. అయితే ఇది రిఫ్లెక్షన్, నాకు ఒక ఆలోచన. రెండోది ఇంట్రోస్పెక్షన్. 3 సంవత్సరాలుగా కష్టపడి నేను అధ్యయనం చేశా, చాలా కఠోర పరిశ్రమ చేశా, చాలా సమయం ఇన్వెస్ట్ చేశాను, నేను డబ్బు ఇన్వెస్ట్ చేశాను. రైట్. సో ఇది నేను కొంత పరిశోధన చేశా. ప్రతి దేశం గురించి 6 లైన్లు, పూర్వ వైభవం ఏంటి, విలయం అంటే సమస్యలు ఏమున్నాయి, పరిష్కారం ఏంటనేది ఇంట్రోస్పెక్షన్. యాక్షన్లోకి దిగి దీనికి 5 కోట్లు అని ప్రకటిస్తూ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నా దగ్గర డబ్బు ఉంటే ఇచ్చేవాడిని, లేదు కదా. కానీ ఈ మహద్గ్రంథాన్ని అడ్డు పెట్టుకొని ఒక ఫిలాంథ్రోపిస్ట్ని, ఒక మహానుభావుణ్ణి ఆకర్షిస్తూ ఆయనకి ఇందులో ఉండే ఇంటెన్షను, హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్ యొక్క గొప్పదనం నచ్చి ఈ పుస్తకాన్ని కొనుగోలు చేశారనుకోండి,
నేను డబ్బు సమాజానికి ఇవ్వకపోయినా ఈ పుస్తకం ద్వారా ఒక మహానుభావుణ్ణి ఆకర్షించి ఆ డబ్బు మళ్ళీ సమాజానికి వెళ్ళేలా చేసేందుకు నా గ్రంథం ఉపయోగపడుతుంది కదా. ఇంకా నాకు ఇంతకు మించిన ఉద్దేశం నెరవేరినట్టు కదా. నేను కూడా రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్, ఇది అమ్మగా వచ్చే డబ్బంతా సమాజానికి వెళితే నా జీవితానికి నాకు కూడా ఒక అర్థం ఉన్నట్టే కదా, ఒక ఆనందమే కదా. ఇంకేం కావాలి అంతకు మించి. తర్వాత కామన్ మ్యాన్ కాపీస్ వచ్చినప్పుడు అందరికీ అందుబాటు ధరలో, నిజానికి ఒక్క పుస్తకం ఆ ఒక్క వ్యక్తి కాదు, ప్రపంచంలో ఉండే 800 కోట్ల మంది ఇంటింట అన్ని భాషల్లో ఉండాల్సిన పుస్తకంగా నేను భావిస్తున్నా. అంత సమయం దీని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 33 ఏళ్ల నిరంతర శ్రమ ఇది. కాబట్టి డెఫినెట్గా ఇది చేరుతుంది, నాకు ఆ విశ్వాసం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చేరుతుందనే విశ్వాసం ఏర్పడిన తర్వాతనే నేను దీని గురించి అంత పరిశోధన చేసి దీన్ని అమలుపరచడం జరిగింది. విశ్వశాంతి కోసం 33 ఏళ్ళుగా శ్రమించి పుస్తకం రాశారంటే మీరు చాలా గ్రేట్ సార్. ఈ పుస్తకాన్ని కొన్ని పత్రికలు రవీంద్రుని గీతాంజలితో పోల్చాయి కదా సార్. ఇంత గొప్ప పుస్తకంలో మీకు ఎవరెవరు సహకరించారు సార్? చాలా గొప్ప ప్రశ్న మీరు అన్నారు. అసలు రవీంద్రుని గీతాంజలి అంత స్థాయి అన్న ఆ మాట అనిపించుకోవడమే అది ఈ జన్మ కథ పెద్ద సార్థకత. అది అవునా కాదా అనేది దాన్ని రీడర్స్ నిర్ణయించాలి. అది నేను చాలా చిన్నవాడిని ఆ విషయం చెప్పడంలో. ఆ పత్రికలకు నా ధన్యవాదాలు. నిజంగా అంతటి కాంప్లిమెంట్ ఇవ్వడం నాకు చాలా పెద్ద అది సంతోషాన్ని ఇచ్చే అంశం. కాకపోతే నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను ప్రదీప్. ఒక ఉన్న చోట ఉన్న ఫలంగా ఉన్న వనరులను గరిష్టంగా వాడుకొని ప్రపంచ స్థాయి విజయాలు సాధించవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఉన్న చోట ఉన్న ఫలంగా ఉన్న వనరులను గరిష్టంగా వాడుకొని ప్రపంచ స్థాయి విజయాలు సాధించవచ్చు. మనం అంటాం అది లేదు ఇది లేదు, నాకు ఇది తక్కువైందని. అవునా, నాకు డ్యాన్స్ ఎందుకు రావట్లేదు అంటే నా గజ్జలు బాలేవు. ఇది ఎంత బ్లేమ్ గేము. గజ్జలు బాలేక ఇప్పుడు ఫుట్బాల్ ఆట సరిగ్గా రావట్లేదంటే ఆటదా తప్పు. ఫుట్బాల్ ఆడే క్రీడాకారుడు ఆటను ఇంప్రూవ్ చేసుకోవాలి, అంతేనా? కాబట్టి అది మన మీద ఉంటుంది. మనం బ్లేమ్ గేమ్ ఆడకూడదు. అసలు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నాకు అమ్మమ్మ తాతయ్య నుంచి పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఆ గురువులు అందరితో పాటు నాకు ఆది గురువులు మా ఫ్యామిలీ మెంబర్సే. నాన్నగారు రామానుజాచార్యులు, అమ్మ నీలావతమ్మ, అన్నయ్య శ్రీనివాసాచారి, అక్క వేదవతి, రైట్, శ్రీవత్సలాచారి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఆఖరికి మా బావగారు డాక్టర్ నందకుమార్, మొత్తం మా మెటర్నల్ ఫ్యామిలీ మాకు చాలా చాలా నేర్పించింది, రైట్. వాళ్ళతో పాటు ఈ గ్రంథం ప్రత్యేకంగా ఈ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్కి ఫస్ట్ నేను అంటే సంకల్పించుకున్న తర్వాత, ఇట్లాంటి రచన చేయాలనుకున్న తర్వాత ఇక్కడే గౌలీగూడ దగ్గర లక్ష్మీ గణపతి ప్రింటింగ్ ప్రెస్ అని నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఉన్నారు. శ్రీనివాస్ గారు, తర్వాత వారి పార్ట్నర్ ఇంకొక ఆయన భరత్ అని ఉన్నారు. వాళ్ళు అసలు దీన్ని ఒక మంచి పుస్తకంగా తీర్చిదిద్దడానికి ఫస్ట్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఒకటో పాయింట్, వారే శ్రీనివాస్ గారే మొహసిన్ అహ్మద్ ఖాన్ అని ఒక అబ్బాయిని కరీంనగర్ నుంచి పిలిపించారు. ఆ అబ్బాయి బ్యూటిఫుల్ డిజైనర్. అసలు ఈ డిజైన్లన్నీ చేసింది ఆ అహ్మదే అబ్బాయి. ఎంత బాగా చేశాడంటే ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో అబ్బాయి తీర్చిదిద్దాడు. నేను చాలా చాలా గ్రేట్ఫుల్ టు దట్ అబ్బాయి అండి. తర్వాత దీన్ని, ఈ బాక్స్ని అసలు చూడండి, టీక్ వుడ్తో, ఇండియన్ టీక్ వుడ్తో ఎంత గొప్పగా దీన్ని మలిచారు. ఇక్కడే నేనుండే అమీర్పేట పక్కన పంజగుట్ట దగ్గర ఒక కార్పెంటర్ ఉంటాడు, తాజ్ అని. అవునా, మనం అంటాం ప్రభువు ఎక్కిన పల్లకి కాదోయి అది మోసిన బోయిలు ఎవరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు. అబ్బా, ఈరోజు పేరు మనకు రావచ్చు. ఒక సినిమా తీసినప్పుడు హీరో హీరోయిన్ గొప్ప అంటాం, ప్రొడ్యూసరు, డైరెక్టరు, అసలు ఫైట్ మాస్టరు, మ్యూజిక్ డైరెక్టరు, ఎంతమంది అండి, కార్పెంటర్సు, ఎంత ఎక్స్ట్రా డాన్సర్స్, ఎంత కదా, ఎంత కృషి చేస్తేనే ఒక సినిమా వస్తుంది. అట్లా తాజ్ దీనికి చేశాడండి. ఈ లోపల ఉండే బంగారు ప్లేటు, ఆ తాజ్ ఫ్రెండ్ ఎవరో చాలా దూరంలో ఉంటాడు ఆయన, అతను తయారు చేశాడు. ఆ తర్వాత దీన్ని బంగారు వర్ణంగా దీన్ని మార్చడానికి మహబూబ్ నగర్లో వెంకట్ జెట్టి అని ఉంటాడు, ఒక సూపర్ ఆర్టిస్ట్ అండి. ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్కి వచ్చి, సార్ నాకు కూడా మీరు ఇందులో ఒక మంచి అవకాశం ఇచ్చారని ఆయన ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. ఇంత బ్యూటిఫుల్గా చూడండి ఎట్లా తీర్చిదిద్దారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇందులో 55 బొమ్మలు, మెస్మరైజింగ్ బొమ్మలండి. ప్రతి అంశానికి తగ్గట్టు ఒక 55 బొమ్మలు వేయడం జరిగింది. దీన్ని మహబూబ్ నగర్కు చెందిన ఒక ఆర్టిస్ట్, ఒక స్కూల్లో టీచర్ అండి, మహేష్ అని, చాలా మంచి ఆర్టిస్ట్ మహేష్ గారు. అతను చాలా బాగా తీర్చిదిద్దాడు. 55 బొమ్మలు అంటే ఆ పుస్తకం యొక్క పద్యం ఒక ఎత్తు అయితే, అందులో ఉండే కంటెంట్ ఒక ఎత్తు అయితే, దానికి
కాంప్లిమెంటరీగా అంటే హార్లిక్స్ బూస్ట్ కలిపినట్టు పాలలకు కలిపినట్టు ఆర్టిస్ట్ మహేష్. ఈ మహేష్ ఎవరు? మళ్ళీ ఈ బంగారు వర్ణంగా చేసినటువంటి వెంకటజెట్టి గారి శిష్యుడే. ఇద్దరు గురువును మించిన శిష్యుడు ఆయన. అట్లా ఒకరికొకరు చాలా మంచి కంట్రిబ్యూషన్స్ చేశారు, రైట్. అంతేకాకుండా నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. సార్ ఇలా చాప్టరైజేషన్ చేస్తే బాగుంటుందేమో అని జనరల్ నాలెడ్జ్ హీరో ఒక అతను ఉన్నారు, ఆంజనేయులు గారని. వారితో పాటు ఉండే ఇంకో మిత్రులు రామ్మోహన్ గారని, రీడ్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఫౌండేషన్ పెట్టారు వాళ్ళు. ప్రతి ఇంట్లో గ్రంథాలయం ఉండాలని. ఇలా ఎంతోమంది నాకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను నిజంగా పేరున చిన్నప్పటి గురువుల నుంచి మొదలుకొని ఇప్పుడు 101 దెబ్బకు శిల్పం పగిలింది శిల్పి చేతిలో అంటే 101 దెబ్బకు పగల్లే 100 దెబ్బలు వెనకాల ఉన్నాయి, అవునా? అక్కడి నుంచి ఆ ప్రయాణం స్టార్ట్ అయింది. అలా ఈరోజు ఇంత గ్రంథాన్ని రూపుదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరూ దీనికి నాకు హెల్ప్ చేశారు. నా ఫ్రెండ్ ఉన్నాడండి, దాదాపు 350 సినిమా పాటలు పాడి ప్రతి హీరోకి పాడినటువంటి ఒక గొప్ప సింగర్ అండి, అమేజింగ్ సింగర్, మెలోడీ మాస్టర్ అండి, రవివర్మ పోతేదార్ అని. ఎన్నో మంచి సలహాలు ఇచ్చారు. ఇంకొక విద్యార్థి మిత్రుడు డాక్టర్ జగన్ అని, ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్, ఆ అబ్బాయి కూడా చాలా బాగా నన్ను ప్రోత్సహించాడు. నా ఫ్రెండ్ ఉన్నాడు చాణక్య అని. అసలు వీళ్ళంతా చాలా కోఆపరేట్ చేశారు. తర్వాత ఒక టెలివిజన్ ఛానల్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ మారెళ్ళ అని చెప్పేసి చాలా ఆప్త మిత్రులు వారు. ఈవెన్ శరత్ బాబు గారు అండి, దస్పల్లా హోటల్లో దాని యాజమాన్యం. అమేజింగ్. ఒకరికొకరు అసలు ఇంత అంటే మానవత్వం చాలా మన చుట్టే ఉంది, చూసే కళ్ళు బాగుండాలి అంతే. ఒక పువ్వుకు పరిమళం ఉందా లేదా అనేది పువ్వు కాదు కదా నిరూపించుకునేది, చూసేవాడి ముక్కు సరిగ్గా ఉండాలి కదా. బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. అలా ఒక పాలల్లో మనం కొంతమంది ఏం చేస్తారు, పాలు తాగేసి ఊరుకుంటారు, పచ్చి పాలు తాగుతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, అందులో పంచదార వేసుకొని ఎంజాయ్ చేస్తారు, బూస్టు హార్లిక్స్ వాడుకుంటారు. ఇంకొంతమంది మజ్జిగ చేసుకుంటారు. మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగను చిలికితే అందులోంచి ఏమొస్తుంది, వెన్న వస్తుంది. కొంతమందికి తక్కువ వెన్న వస్తుంది. ఇప్పుడు నన్ను చిలకమంటే నాకు రాదు సరిగ్గా. అదే ఒక మహిళ అయితే అద్భుతంగా చిలుకుతుంది, గరిష్టంగా వస్తుంది వెన్న. దాన్ని కరగబెడితే నెయ్యి వస్తుంది. మరి కనబడని వెన్నను ఎలా అయితే తీస్తామో చిలికి ప్రతి మనిషిలో మంచితనము, విశ్వశాంతి అనే వెన్న ఉంటుంది ప్రదీప్ గారు. చిలకడం రావాలి. నాకు చిలకడం రాకపోతే అందులో వెన్న లేదా? నాకు వాసన చూడడం, జలుబు చేసి ముక్కు వాసన చూడలేకపోతే పువ్వుకు పరిమళం లేదా? ఇలా ప్రతి మనిషి అవతలి మనిషిలో ఉండే సహృదయత అనే, స్నేహం అనే వెన్నను చిలికి ఆ వెన్న రూపంలో బయటికి తీయగలిగితే ఈ విశ్వం భూతల స్వర్గం అవుతుంది. ఇంతే. ఈ రియా అన్నా ఇంకేదో విశ్వశాంతి అన్నా అవతలి వ్యక్తిలో మంచిని చిలికి వెన్నలాగా తీసుకొని రావాలి. ఇది మనందరి లక్ష్యం. చేద్దాం ఆ పని. ఓకే సార్, ఒక రచయితగా ఒక మంచి పుస్తకం అంటే ఎట్లుండాలి సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఒక మంచి పుస్తకం ఎలా ఉండాలి? మంచి పుస్తకం మన మిత్రుడు అంటుంటాం కదా. అయితే మంచి పుస్తకం ఎలా ఉండాలంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒకసారి చదవడం మొదలు పెట్టాక ఏకబిగిన అబ్బా ఇది మొత్తం అయిపోయే వరకు చదవాలి అనిపించేలా ఉండాలి అది. పైగా అది ఇంకా మంచి పుస్తకం అనిపించుకోవడానికి ఇంకొక గుణం ఏంటంటే, మళ్ళీ చదవాలనిపించాలి ఆ పుస్తకాన్ని. మళ్ళీ చదవాలని. కాబట్టి మంచి పుస్తకం మన మిత్రుడు. ఇంకా కాస్త సైంటిఫిక్గా చెప్పాలంటే అందులో ఉండే కంటెంట్ మంచిగా ఉండాలి. రెండవ అంశం, దాని ప్రజెంటేషన్ చేసిన తీరు ఆ రచయిత చక్కగా రీడర్కి సుబోధకంగా అర్థమయ్యేటట్టు ఉండాలి. చివరిగా రిలవెంట్గా ఉండాలి. ఏదైతే మనం చెబుతున్నామో ఆ అంశం చాలా రిలవెంట్గా ఉండాలి. కాబట్టి మంచి కంటెంటు, మంచి ప్రజెంటేషను, మంచి రిలవెన్సు ఏ పుస్తకం అయితే అందిస్తుందో, అది ఏదైనా కావచ్చు, పోయిటరీ కావచ్చు, ప్రోజు, నవల, డ్రామా, ఏదైనా కానీ సాహిత్యం, అది ఏకబిగిన చదవాలనిపిస్తుంది, మళ్ళీ దాన్ని రెండోసారి చదవాలని అనిపిస్తుంది. నేను నిజానికి ఒక పత్రికలో రాసిన శీర్షికనే నేను దాన్ని లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఏ బుక్గా దాన్ని చేశాను. దానికి 2010లో దానికి సుదీర్ఘమైన శీర్షిక కలిగిన పుస్తకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. 11 సంవత్సరాలు అది వరల్డ్ రికార్డులోనే ఉంది. సో దాని తర్వాత మళ్ళీ ఒక మ్యాగ్నమ్ ఓపస్, అంత అంటే నాకున్నటువంటి స్కిల్స్ అన్నిటినీ మ్యాక్సిమం నేను అంటే ఫోకస్ చేసి, కాగితాన్ని ఎండలు పెడితే ఏం కాదు, అదే భూతద్దం కింద పెడితే మంట వచ్చేస్తుంది కదా, అలా చాలా శ్రద్ధగా, ప్లాన్డ్గా, చూజీగా, ఏదో ఛాన్స్ కదా అన్నట్టు కాకుండా దీన్ని చేయడం జరిగింది. చాలామంది మహానుభావులు ఉన్నారు, మహద్గ్రంథాలు ఉన్నవి, ఎంతోమంది. అంటే అభిరుచిని బట్టి మీరేంటి, సాహిత్యం చదువుతారా, కవిత్వమా, లేదు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు చదువుతారా,
అది మీ అభిరుచిని బట్టి, నాటకాల, హరికథల, అవునా, ఇంగ్లీష్ నావెల్సా, ఫిక్షనా, డ్రామా, అది వ్యక్తి యొక్క అభిరుచిని బట్టి ఉంటుంది. నేను సక్సెస్ ఎడ్యుకేషన్, పర్సనల్ ఎక్సలెన్స్కి సంబంధించి, లిటరేచర్కి సంబంధించి నేను చాలా పుస్తకాలను ఇష్టపడతాను. సార్, మీరు ఇంటర్ చదివేటప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్టులో ఇబ్బంది పడ్డారని తెలిసింది. అలాంటిది అదే సబ్జెక్టులో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు కదా. సో ఈ సక్సెస్ ఎట్లా సాధ్యమైంది సార్? మంచి ప్రశ్న అండి. అసలు మనం ఏదైనా పోగొట్టుకున్న చోటనే కదా దొరికించుకోవాల్సింది. ఒక వస్తువు పోగొట్టుకుంటే అక్కడ వెతికితే దొరుకుతుంది, అసలుకే పోగొట్టుకోకుండా వెతికితే దొరకదు. నిజంగా మీరు అన్నట్టు నాకు ఇంటర్మీడియట్లో, అప్పటిదాకా తెలుగు మీడియం చదివాను 10th క్లాస్ దాకా. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్నంత కేర్ అక్కడ కనపడలేదు. న్యాచురల్, మనకు తెలుసు కదా. సో అక్కడ కొంచెం నేను ఇబ్బంది పడ్డా. బట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను ఇంటర్మీడియట్. డిగ్రీలో అదే ఇంగ్లీష్ మీడియం కొనసాగే క్రమంలో నాకు ఆర్ట్స్ తీసుకోవాలనిపించింది. నేను బైపీసీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియము. ఆర్ట్స్ తీసుకునేసరికి అక్కడ నాకు అందులో ఆ పాలిటిక్స్ అనుకోండి, లేకుంటే ఎకనామిక్స్ టర్మ్స్, టర్మినాలజీ, అవి నాకు అర్థం కాలేదు. అర్థం కాక చాలా ఇబ్బంది అనిపించింది. అందరు ఇంగ్లీష్ మీడియంలో గబగబా మాట్లాడుతూ ఉంటే నాకు ఇబ్బంది అనిపించింది. అప్పుడు ఏం చేద్దాం, ఇట్లే వెళితే నేను మంచి స్కూల్ బ్యాక్గ్రౌండ్, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందని అప్పుడు నేను మా నాన్నగారితో చెప్పాను. నాన్నగారు అసలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతంలో ఈక్వల్లీ ఎక్స్పర్ట్ రామానుజాచార్యులు, ఈజ్ ద బెస్ట్ టీచర్ అవార్డీ అండి. సో నాన్నగారిని అడిగితే అప్పుడు నాన్నగారు, అంటే ఆయన చాలా స్ట్రిక్ట్గా, అంటే ఈజ్ అన్ ఎక్సలెంట్ టీచర్, ఇట్స్ అ గ్రేట్ టీచర్. ఆయన విద్యార్థులు, రాజకీయ నాయకులు చాలా గొప్ప గొప్ప వాళ్ళు చదువుల్లో దేశ విదేశాల్లో ఉన్నారు. అసలు ఆయన మెథడాలజీ అమేజింగ్. సో నాకు ఆది గురువు వారే. సో నీవు కాలేజా ఇంగ్లీషా డిసైడ్ చేసుకో, నీకు ఇంగ్లీష్ కావాలంటే కాలేజీ వదిలేసి నా దగ్గరికి రాని చాలా ఖరాఖండిగా చెప్పారు. నాకు ఇంగ్లీష్ కావాలని చెప్పేస్తే నన్ను ఒక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో చేరమన్నారు. అయితే అంతకంటే ముందే నాన్నగారు నాకు స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడే నాకు ఏం చేయాలంటే 5th క్లాస్లో నా 5th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకొని నేను సర్వేల్లో ఉన్నప్పుడు అన్ని ఇంగ్లీష్ పదాలు ఆ టెక్స్ట్ బుక్లో ఉండే, ఇప్పుడు ఉదాహరణకు ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అంటే ఎన్ అంటే ఏంది, ఇన్వాల్యుబుల్ అంటే ఏంది, ఇన్వొకేషన్, ఇలా మొత్తం దాదాపు 5,000 పదాలు ఒక రిజిస్టర్లో రాసి రెడ్ ఇంక్తో పదము దాని మీనింగు ఇంగ్లీష్లో రాశారండి. ఇప్పటికి కూడా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ THE అంటే ఏంది అంటే ఎన్ ఆర్టికల్ యూజ్డ్ టు డినోట్ ఏ పర్సన్ ఆర్ థింగ్, ఇది దాని మీనింగు. లేదు ఎన్ ఆర్టికల్ ఇంకో మీనింగ్. అలా కాకుండా హస్బెండ్ అంటే మనం అందరం భర్త ఏదో అంటాం, కాదు ఇంగ్లీష్లో ఏంటి అర్థం, హస్బెండ్ మేల్ స్పౌస్, వైఫ్ ఫిమేల్ స్పౌస్, టు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఇట్లా ప్రతి ఇంగ్లీష్ పదానికి దాని మీనింగు. అలా 5,000 పదాలు నాన్నగారు ఒక బుక్లో రాసి నాకు ఒక లెటర్ రాశారు. నేను చాలా భయపడ్డా ఆ లెటర్ చూసి. దాంట్లో నాన్నగారు ఏం రాశారంటే, నన్ను శ్రీనాథ అంటారు, శ్రీనాథ నేను ఇలా బుక్ పంపిస్తున్నా, ఇప్పుడు జూను నువ్వు వచ్చేది సంక్రాంతికి, ఈ 4-5 నెలల్లో నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు సెలవులలో ఈ 5,000 పదాలు నేర్చుకొని రా, నీకు 50 రూపాయలు కూడా పంపిస్తున్నా నేను మనీ ఆర్డరు. ఒకవేళ నీవు ఈ 5,000 పదాలు నేర్చుకొని రాకపోతే ఏం పర్వాలేదు, వార్డెన్ గారికి ఇవ్వు ఈ డబ్బులు, నువ్వు సెలవుల్లో రాక్కర్లేదు, అక్కడనే ఉంటే వార్డెన్ గారు నీకు అక్కడ భోజనం పెడతారు ఆ డబ్బులతో. అది నాకు తెలియదు, అంటే అట్లా జరగదని నాకు తెలియదు. నేను చాలా అక్కడ భయపడ్డా, నిజమవుతుందేమో ఇది అని ప్రతిరోజు అందరూ ఆడుకుంటుంటే నేను సర్వేల్ గ్రౌండ్లో 40 ఎకరాల మా గ్రౌండ్లో ఆ బుక్ తీసుకొని నా ఫ్రెండ్స్ అందరూ ఆడుతుంటే నేను 40 ఎకరాల గ్రౌండ్ చుట్టూ తిరుక్కుంటూ ఆ పొలాల పక్కన తిరుక్కుంటూ ఈ పదాలన్నీ నేర్చుకున్నానండి. నాకు ఇంగ్లీష్ రాదు, గ్రామర్ రాదు, కానీ తరగతిలో మాత్రం మీరు ఏ వర్డ్ అడిగితే ఆ వర్డ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్ నేను చెప్తా. ఇప్పుడు టీచర్, నేను లాస్ట్ కూర్చునేవాడిని, టీచర్ ఏదన్నా డౌట్ అడిగితే వాట్ ఈస్ దిస్ వర్డ్ అని అడిగితే నాకు గ్రామర్ రాదు, కానీ మీనింగ్ ఏంటి అనగానే టక్కున నేను చెప్తా ఉంటుంది దాని మీనింగు. విద్యార్థులు కూడా, మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా చూసేవాళ్ళు, లాస్ట్కి నేను చెప్తాడని. అంటే వాళ్ళు చెప్పరు, ఎలాగో నేను చదివాను కదా, అది ఒక పెద్ద యజ్ఞంలాగా చదివా. సో ఇలా చూసి ఇతను చెప్తాడని అలా 5,000 పదాలు దాదాపుగా 5th 6th క్లాస్ లోపలనే వచ్చాయండి. తర్వాత నాన్నని అడిగా, ఏంటో టెన్సెస్ ఉంటాయట కదా నాన్న, నాకు చెప్పండి. టీచ్ చేశారు. మళ్ళీ సంక్రాంతి సెలవులకు వెళ్ళినప్పుడు ఏదో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని ఏదో చాప్టర్ ఉంటుందట కదా నాన్న, చెప్పారు. మళ్ళీ ఇంకొక హాలిడేస్లో వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అట్లా ఫండమెంటల్స్ ఫౌండేషను నాకు నేర్పించారు. బేసిక్ గ్రామరు, వొకాబులరీ, మంచి ఉచ్చారణకు సంబంధించిన అంశాలే భాష. ఇంగ్లీష్ బాగా రావాలంటే గ్రామరు, ఇంత వొకాబులరీ, ఇంత ప్రొనౌన్సియేషన్ విషయాలు, యాక్సెంట్, రిథమ్, ఇంటోనేషన్ నేర్చుకోవాలి. అది నాన్నగారు ఒక భయపెట్టే ప్రేరణ, ఒక మంచి ప్రేరణ చేయడం వల్ల వచ్చింది. దానికి తోడు అన్నయ్య కూడా చాలా మంచి సైకాలజిస్టు, మంచి టీచరు,
మా ఇంట్లో మా తమ్ముడు పెద్ద స్కాలరు, ఒక మంచి వాతావరణం, అక్కయ్య ఎక్సలెంట్ యూనో ఐడియాస్ అండి. వీళ్ళ ఒక బ్యూటిఫుల్ వాతావరణం. ఇప్పుడు ఒక మంచి వాతావరణంలో బిలో యావరేజ్ క్యాండిడేట్ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తాడండి. అదే ఒక చెడ్డ వాతావరణం ఉంటే అబో యావరేజ్ క్యాండిడేట్ కూడా హీ విల్ ఫాల్ డౌన్. సో నా అదృష్టవశాత్తు పాఠశాల నుంచి మొదలుకొని నా కుటుంబ నేపథ్యం వరకు చాలా చాలా మంచి చదువుకునే వాతావరణం ఉండింది. పైగా నాన్నగారు చాలా స్పెసిఫిక్, చదువు దగ్గర చదువు తిను ఆడుకో, చదువు తిను ఆడుకో పడుకో ఇట్లా. ఈరోజు కూడా ఈ ఇంటర్వ్యూ జరిగే నాటికి కూడా నా కూతురు, నా అన్నయ్య కూతురు ఇళోమశ్రీ కైవల్య ప్రభ వీళ్ళిద్దరికీ ఇప్పటికీ నాన్నగారు పాఠాలు చెప్తున్నారు. అంటే ఆయన 87 years ఇప్పటికీ ఆయన పాఠాలు చెబుతున్నారు. అంటే ఆయన అంత ప్రేరణ, హీఈస్ మై టీచర్ అండి. ఆ తర్వాత నాకు ఇంగ్లీషు అంటే ఏమాత్రం ఇబ్బంది కాలేదు. ఎంఏ ఇంగ్లీష్లో నేను డిస్టింక్షన్, గోల్డ్ మెడల్. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఎంఫిల్, పిహెచ్డి. అసలు ఇక తర్వాత ఆంగ్ల పత్రికలలో కాలమ్స్ రాశాను. అంటే ఏదైతే భయమైందో, ఏదైతే పోగొట్టుకున్నామో దాన్నే మనం సంపాదించుకోగలగాలి. అది చాలా ప్రేరణాత్మకంగా నాకు మంచి వాతావరణం ఉండటం, గురువులు ఉండటం. లంకా ఆదినారాయణ గారు, ప్రొఫెసర్ వెన్నెలకంటి ప్రకాశం గారు, సునీతారాయ్ మేడము, వీళ్ళందరూ నాకు ఇంగ్లీష్లో చాలా పెద్ద గురువులు. ప్రకాష్ రావు గారు, కృష్ణప్రసాద్ గారు, వీళ్ళంతా మహామహులు అండి, ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ఎందుకంటే మనం అనుకుంటాం ఏదో ఉంది కదా, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా అని. లాస్ట్కి ఏమంటాడు, పడవ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఇక అయిపోయిందా, తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే, నీ పని అయిపోయింది కదా, ఇక తెప్ప ఎవడికి పనికి వస్తుంది, కాల్ చేస్తే పోలే, నెక్స్ట్ జనరేషన్స్ కావద్దా. కాబట్టి తరువాతి తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక పొల్యూషన్ లేని అందమైన ఆనందకరమైన స్వర్గతుల్యమైన ప్రపంచాన్ని విశ్వశాంతితో తయారు చేసి తర్వాతి జనరేషన్స్కి మన పిల్లలకి ఇద్దాం. దానికోసం అందరం కలిసిమెలిసి కృషి చేద్దాం. ఈ విషయాన్ని నా పుస్తకానికి సంబంధించి దయచేసి మీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళకి తెలియజేసి, మీరు చేసే హెల్ప్ అంతే, మీరు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి. అంతకు మించి నేను ఏం కోరను, అదే పెద్ద నాకు చేసేటటువంటి హెల్ప్. మీరు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారని అంటారు కదా సార్, అందుకు మీలాంటి వాళ్ళే నిదర్శనం సార్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఫ్రీలాన్సర్గా ఉన్నాను ప్రదీప్ గారు. అయితే నాకు మరిన్ని రచనలు చేయాలని ఉంది. అయితే ఇది నా మ్యాగ్నమ్ ఓపస్. అంటే నేను మళ్ళీ ఇంత క్వాలిటీ టైము, 30 ఏళ్ల కలను 3 ఏళ్ల కఠోర పరిశ్రమతో నాకు తెలిసి దట్ మే నాట్ బి పాసిబుల్. బట్ డెఫినెట్గా మరిన్ని రచనలు చేస్తాను. ముఖ్యంగా ఈ ఆల్ ఫర్ ఆల్ హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్, దీన్ని విస్తృతంగా గ్లోబల్గా దీన్ని తీసుకెళ్ళాలి. కాబట్టి నన్ను ఏదైనా విశ్వవిద్యాలయాలు కానీ ఏదైనా దీనిపైన వాటిల్లో చాలా సెమినార్లు ఇవ్వాలి. ముఖ్యంగా యూత్కి మనందరం ఒకరికొకరం తలుచుకొని ఆ పరామర్శలు చేసుకుంటూ ఈ రియా అనే మంత్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక అవగాహన, సక్సెస్ ఎడ్యుకేషన్ ద్వారా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సమర్థులు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ తాను అనుకున్న దానికంటే తాను ఎక్కువ సమర్థుడు. అక్కడ డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని పటాపంచలు చేసి జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం, తల వంచావా అపజయమే, ఎదురించావా విజయం నీదే అంటాడు ఒక కవి. అలా దీనికి సంబంధించిన సెమినార్లు దేశ విదేశాల్లో అలా చేస్తూ వెళుతూ ఈ పుస్తకం అమ్ముడు పోయేంత వరకైనా దీనికి సంబంధించి ఈ ఆల్ ఫర్ ఆల్ అనే హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్ని, ఈ విశ్వశాంతి కొరకు చేసే ప్రతి ప్రయత్నాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా సంకల్పం. దానికి సంబంధించి ఏమైనా ఆర్గనైజేషన్స్ లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీసు, లేదు కొన్ని యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ ఏవైనా, ఇప్పుడు తానా వాళ్ళు ఉన్నాయి, ఇలా ఎక్కడైనా సరే రైట్, నాట్స్, నాటా, అలా అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన మంచిని స్ప్రెడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది ప్రస్తుతం నా ముందున్నటువంటి లక్ష్యం. ఆ దిశలో మీలాంటి అంటే దీన్ని మంచి విషయాలన్నిటినీ స్ప్రెడ్ చేస్తూ అందరి కోసం కాబట్టి ఈ పనిని నలుగురికి దీన్ని మౌత్ ఆఫ్ వర్డ్ లాగా దీన్ని స్ప్రెడ్ చేయాలన్న సంకల్పంతో మీలాంటి మీడియా ఛానళ్ళు కూడా నాకు సహకరిస్తున్నాయి. అందుకు నిజంగా కూడా జర్నలిస్టులందరికీ కూడా నేను మీ ఛానల్ తరపున బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్, మీ లక్ష్యం తొందరగా నెరవేరాలని, మీరు మరిన్ని పుస్తకాలు రాయాలని, ఇంకెన్నో అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.